साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि శరత్ బాబూజీకి జై. అందరికీ నమస్తే అండి. అండ్ ఫస్ట్ బాబా గురువు గారిని నేను ఒకటి ప్రే చేస్తాను. మనందరినీ బాబా ఫ్రీక్వెన్సీలో కనెక్ట్ చేయమని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను చెప్పడం క్లియర్గా చెప్పాలి, మీకు కూడా అర్థం అవ్వాలి. సో అందరం బాబా ఫ్రీక్వెన్సీలోకి కనెక్ట్ అవుదాం, అంటే బాబా రేడియోకి కనెక్ట్ అయినట్టు అనమాట. మీకు ఫస్ట్ స్లైడ్లో ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా అందరికి, వాటిని ఏమంటారు ఆ ఫ్లవర్స్ని? ఓకే, తెలుగులో ఓకే, వాటి స్పెషాలిటీ ఏంటి? ఓకే, సన్ ఎటుంటే అవి అటు తిరుగుతాయి. సో అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు దీని నుంచి? ఓకే, మనం బాబా వైపు టర్న్ అవ్వాలంటే మన థాట్స్ బాబా వైపు ఉండాలి. బట్ ఇంకొక విధంగా చెప్పాలంటే మనకే కాదు, ప్లాంట్స్కి కూడా, అంటే జంతువులకే కాదు ప్లాంట్స్కి కూడా ఫీలింగ్స్ లేకపోయినా, అంటే మనకి ఉన్నట్టు ఫీలింగ్స్ ఎమోషన్స్ లేకపోయినా అవి రెస్పాండ్ అవుతాయి. అంటే టచ్కి, ఒక స్మెల్కి కానీ, కొన్ని పురుగులు ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చే స్మెల్ని కూడా అవి రికగ్నైజ్ చేసి వాటికి రెస్పాండ్ అవుతాయి. మనం మాట్లాడే మాటలకి రెస్పాండ్ అవుతాయి, వర్షంకి రెస్పాండ్ అవుతాయి. సో వాటికి కూడా ఆ రెస్పాన్స్ ఉంది. న్యూరాన్స్ అంటే మనకి నరాలు ఉన్నట్టు వాటికి నరాల వ్యవస్థ లేకపోయినా అవి రెస్పాండ్ అవుతాయి. సో నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు డాక్టర్ స్వేని, నేను గుడివాడ నుంచి వస్తున్నా. సో నేను న్యాచురోపతి అండ్ యోగా డాక్టర్. ఇవాళ టాపిక్ గురించి మనం తర్వాత లాస్ట్లో చెప్పుకోవచ్చు, అంటే ఏం టాపిక్ అని లాస్ట్లో మాట్లాడుకుందాం. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే మనకి 5 గ్రేట్ ఎలిమెంట్స్ అంటారు, పంచమహాభూతాస్. ఎవరైనా చెప్పగలరా 5? ఒకళ్ళు చెప్పండి, 5 ఒకళ్ళు చెప్పండి. ఓకే, లైన్లో వద్దాము. ఫస్ట్ ఎప్పుడైనా మనం భూమి నుంచి స్టార్ట్ చేయాలి. సో పృథ్వీతత్వం అంటే భూమి, నెక్స్ట్ జలం అంటే ఆప అంటాము సాంస్క్రిట్లో, ఆప అంటే నీరు, నెక్స్ట్ అగ్ని, తర్వాత వాయు, లాస్ట్లో ఆకాశం. సో మనలోనే కాదు, ప్లాంట్స్లో కూడా, మొక్కల్లో కూడా ఈ 5 పంచమహాభూతాలు ఉంటాయి. మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ పృథ్వీతత్వం ఉంది కదా, ఇది మట్టి. సో భూమిలో ఉన్న ఖనిజాలన్నీ రూట్స్ తీసుకుంటాయి, ఈ వేర్లు తీసుకుంటాయి. కానీ వాటికి మళ్ళీ డైరెక్ట్గా తీసుకోలేవు, దానికి నీరు కావాలి. నీరు ద్వారానే అవి ఖనిజాలని గ్రహిస్తాయి. సో అది ఆప, జలతత్వం. అలానే మనలో బ్లడ్ ఎలా అయితే ఉంటుందో, ప్లాంట్స్లో వాటర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. వాటి ద్వారానే అది ఖనిజాలని తీసుకొని గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఆ ప్రొడ్యూస్ అనే గ్లూకోజ్ని ప్రతి కణంకి చేరుస్తుంది. సో అది జలతత్వం ప్లాంట్స్లో. నెక్స్ట్ అగ్నితత్వంకి వస్తే అది సూర్యశక్తితోనే అసలు మెయిన్ గ్లూకోజ్ని ఫామ్ చేస్తుంది. అంటే సూర్యకాంతి లేకపోతే ప్లాంట్స్ బ్రతికి ఉండవు. మనమన్నా ఉండొచ్చేమో కానీ ప్లాంట్స్ అయితే బ్రతకవు. నెక్స్ట్ వాయుతత్వం ఎలా అంటే, మనం ఆక్సిజన్ ఎలా అయితే తీసుకుంటామో ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. అంటే మనం వదిలిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ వాటికి ఆహారం అవుతుంది అనమాట గ్లూకోజ్ ఫార్మేషన్లో. నెక్స్ట్ ఆకాశతత్వం జనరల్గా మనలో అయితే మన కాన్షియస్నెస్ని, మన థాట్స్ని, మన ఆలోచనల్ని బట్టి చెప్తాము. మరి ప్లాంట్స్లో ఎలా చెప్తాము? ప్లాంట్స్కి బ్రెయిన్ ఉండదు కదా. సో ఇందాక చెప్పుకున్నట్టు అవి కూడా సెన్స్ చేస్తాయి, ఈ టచ్ని కానీ, సన్లైట్ని కానీ, టెంపరేచర్ని కానీ, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఎలా సెన్స్ చేస్తామో అవి కూడా వాటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని సెన్స్ చేస్తాయి, వాటికి రియాక్ట్ అవుతాయి కూడా. ఇది డాక్టర్ జగదీష్ చంద్రబోస్ అనే సైంటిస్ట్ స్టడీ చేసి ప్రూవ్ చేశారు, నేను చెప్పట్లేదు. సో నెక్స్ట్ మనలో చూసుకుంటే కింద నుంచి సేమ్, మనలో ఉన్న ఎముకలు, కండరాలు, ఇవన్నీ అంటే ఫ్లెష్ అంటాం కదా, మజిల్స్, ఫ్లెష్, ఇవంతా భూమి శక్తికి మనం ఈక్వల్గా చూడొచ్చు. నెక్స్ట్ ఆప, జలతత్వం ఏమో మనలో కిడ్నీస్ ఫంక్షనింగ్, ఇవన్నీ బ్లడ్, లింఫ్,
రక్తం, ఇంకా నీరు ఇవన్నీ మనలో కూడా ఉంటాయి కాబట్టి అది ఆపకి కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అగ్నితత్వంలో మనం మెయిన్‌గా ఈ పొట్ట భాగం దగ్గర చెప్పొచ్చు. అంటే మనలో కూడా జీవక్రియలు జరుగుతాయి గదా! సో, ప్రతి జీవక్రియకి శక్తి ప్రొడ్యూస్ చేయాలంటే హీట్ కావాలి. అగ్నిశక్తి ఉంటేనే ఏదైనా కానీ డైజెషన్ అయినా జరుగుతది. మిగతా అన్ని ప్రాసెస్ అయినా అగ్ని ఉంటేనే జరుగుతది. నెక్స్ట్ ఆకాశ తత్వంలో మనకి అన్ని జీవుల కన్నా హైయెస్ట్ ఎవల్యూషన్ అంటే అన్ని జంతువుల కన్నా, అన్ని జీవుల కన్నా మనిషికి ఎక్కువ బ్రెయిన్ ఇచ్చాడు. కానీ అది మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నామో మనకే తెలీదు. సో, మన థాట్ ప్రాసెస్ అన్నీ ఆకాశ తత్వాలో చెప్తాము. ఆకాశ అంటే శూన్యం అని చెప్పొచ్చు. సో, మన థాట్స్ మన బ్రెయిన్‌లో జరిగే ఫంక్షన్స్ ఇవన్నీ ఆకాశ తత్వంలో వస్తాయి. సో, నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఫుడ్ వచ్చేది అంటే ఆహారం వచ్చేది మొక్కల నుంచే. కానీ మొక్కలకి ఎవరిస్తారు ఆహారం? ఎవరైనా చెప్తారా? సరే, ఇది కిరణజన్య సంయోగ క్రియ అంటాము. ఫోటోసింథసిస్ అంటే ఆకులు మనకి ఒక 4 పాయింట్స్ డివైడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఫస్ట్ సూర్యకాంతి కావాలి. సూర్యకాంతిలో కూడా అన్ని ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ అంటే సూర్యకాంతిలో మనకి కనిపించే లైటే కాకుండా కనిపించని లైట్ ఫ్రీక్వెన్సీస్ కూడా ఉంటాయి. మనకి ఎగ్జాంపుల్ అందరికీ తెలిసింది రేడియో తెలుసు కదా! రేడియో, టీవీ వీటిలో ఉండే తరంగాలు కూడా సన్‌లైట్‌లో ఉంటాయి. ఇప్పుడు ఓవెన్ యూజ్ చేస్తాము. దాంట్లో వచ్చే తరంగాలు అవి కూడా సన్‌లైట్‌లో ఉంటాయి. మనకి కంటి చూపుకి కనిపించేది విజిబుల్ లైట్ అంటాం. అంటే ఇప్పుడు ఈ లైట్స్‌లో అన్నిట్లో ఉన్నది విజిబుల్ లైట్. దానికి పర్టిక్యులర్‌గా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. ఒక వైబ్రేషన్ ఉంటది. సో, దాంట్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. అది మాత్రమే ప్లాంట్స్ యూజ్ చేసుకుంటాయి. సో, మనం ఈ లైట్‌లో ఒక 1% ఉంటే సన్‌లో ఉన్న అదే లైట్ ఒక 1000 లాక్స్ పర్సెంట్‌లో ఉంటది. సో, మనం అంటే లాస్ట్ టైమ్ కూడా ఒకళ్ళు అడిగారు. మనకి సన్‌లైట్‌కి ఈ డే అంటే ఈ డేలో మనం నైట్‌లో యూజ్ చేసే ఈ లైట్స్‌కి డిఫరెన్స్ ఏమైనా ఉంటదా? లేదంటే సేమ్ సన్‌లైట్ ఎలా అయితే ఎక్స్‌పోజ్ అయితే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటదో, ఈ లైట్‌కి కూడా అదే యూజ్ ఉంటదా అని అడిగారు. సో, అదే డిఫరెన్స్. సన్‌లైట్‌లో మనకి ఓన్లీ కనిపించే కిరణాలే కాకుండా ఇంకా వేరే కిరణాలు కూడా ఉంటాయి. అది కూడా మనకి బాడీకి చాలా అవసరం. కానీ ఈ లైట్ ఇన్‌ఫ్లుయెన్స్ చేయదా అంటే ఇది కూడా చేస్తది. కానీ ఇది ఓన్లీ పర్టిక్యులర్‌గా మనకి స్లీప్ ప్యాటర్న్ ఒకటినే కొంచెం మేరకే మనకి యూజ్ అవుతది. సో, సన్‌లైట్‌లో ఏంటంటే మనకు కావాల్సిన వైటమిన్ డి మనకి శరీరానికి అందేలాగా చేసే కిరణాలు కొన్ని ఉంటాయి. అవి యూవీ లైట్ అంటాము. అవి మనకి ఈ ట్యూబ్ లైట్స్‌లో ఈ మామూలుగా మనం యూజ్ చేసే లైట్స్‌లో ఉండవు. సో, సన్‌లైట్ ఇంపార్టెన్స్ అది. అలానే మెలటోనిన్ గురించి మాట్లాడుకుంటాం. అంటే మనకి నిద్ర పట్టడానికి హెల్ప్ అయ్యే హార్మోన్ అది. అది మనకి రావాలంటే దానికన్నా ముందు సెరోటోనిన్ అనే ఒక హార్మోన్ కావాలి. ఆ సెరోటోనిన్ అనేది మనకి సన్‌లైట్ నుంచి మాత్రమే మనం ఎక్స్‌పోజ్ అయితేనే అది వస్తది. ఎందుకంటే సన్‌లైట్‌లో మనం చెప్పాం కదా! మన కంటికి కనిపించేది ఒకటి, యూవీ రేడియేషన్ ఒకటి, ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ ఒకటి. సో, మనకి వైటమిన్ డి మీకందరికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. మీ ఫోకస్ అంతా వైటమిన్ డి మాత్రమే అంటే, మీరు పొద్దున్న సన్‌లైట్ కన్నా 9 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఈ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయితేనే మీకు వైటమిన్ డి వస్తది. పొద్దున్న ఎక్స్‌పోజ్ అయితే మీకు వైటమిన్ డి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. పొద్దున్న వచ్చే సన్‌లైట్ కూడా యూజ్‌ఫుల్లే. అది ఎలా అంటే ఈ సెరోటోనిన్‌ని ప్రొడక్షన్‌కి, సింథసిస్‌కి యూజ్ అవుతది. సో, ఆ సెరోటోనిన్ వల్ల మెలటోనిన్ ప్రొడక్షన్ జరుగుతది. స్లీప్‌కి అంటే మీకు నిద్ర సరిగ్గా పట్టట్లేదంటే పొద్దున్న 6 గంటల నుంచి 9 లోపు మీరు సన్‌కి ఎక్స్‌పోజ్ అయితే మీకు అది స్లీప్ ప్యాటర్న్‌ని బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. వైటమిన్ డి కావాలంటే మాత్రం 10 గంటలు లేదంటే 11 గంటలు ఇండియాలో అయితే 11 గంటలు, 10 గంటలు పొద్దున ఆ టైంలో ఎక్స్‌పోజ్ అయితే వైటమిన్ డి వస్తది. ఎందుకంటే చాలా మందికి వైటమిన్ డి కావాలి. మేము పొద్దున్న సన్‌లో ఎక్స్‌పోజ్ అవుతున్నాం అని చాలా కంప్లెయింట్స్ చెప్తారు. కానీ అది మనకి సరిపోదు. అప్పుడు ఉన్న లైట్ ఓన్లీ మనకి విజిబుల్ లైట్ అంటాం. అంటే కంటికి కనిపించే లైట్ మాత్రమే. దానికన్నా ఎక్స్‌ట్రా లైట్ మనకు కావాలి వైటమిన్ డి. నెక్స్ట్ ఈ ఆహారం తీసుకునేటప్పుడు ప్లాంట్స్‌లో చెప్తున్నాను. మీకిక్కడ ఈ మనీ లాగా, కాయిన్స్ లాగా కనిపిస్తున్నాయి గదా! ఇది ప్లాంట్ యొక్క కణంలో జరిగే ప్రాసెస్ అన్నమాట. ఇది గ్రీన్ కలర్ పిగ్మెంట్ అంటాం. సో, ఇక్కడికి లైట్ పడి ఆ ఎనర్జీని మళ్ళీ ఆక్సిజన్
ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఇదే ప్రాసెస్ అనమాట. అందుకనే కొంచెం క్లియర్‌గా చెప్తున్నాను. మనం వదిలే ఆ కార్బన్ డయాక్సైడ్ ఉంటది కదా! ఆ కార్బన్ డయాక్సైడ్, సన్‌లైట్, వాటర్ ఇవి 3 కలిసి గ్లూకోజ్ ఫార్మ్ చేస్తాయి. ఈ గ్లూకోజ్ మళ్ళీ ప్లాంట్‌కి లోపల శక్తి ఫార్మ్ అవ్వడానికి కూడా ఆక్సిజన్ కావాలి. అంటే మనకే కాదు ప్లాంట్స్‌కి కూడా ఆక్సిజన్ కావాలి. కాకపోతే అవి మళ్ళీ రిలీజ్ చేసేటప్పుడు ఏటీపీ ఏటీపీ అంటే శక్తి. అంటే మనకెలా అయితే శక్తి కావాలో వాటికి కూడా శక్తి అలానే వస్తది. ఏటీపీ ఫార్మ్‌లోనే. అవి ఆక్సిజన్ యూజ్ చేసుకున్నా కూడా లాస్ట్‌కి ఆక్సిజన్‌ని వదిలిపెడతాయి. మనలాగా కార్బన్ డయాక్సైడ్ ఒకటే వదిలిపెట్టవు. కార్బన్ డయాక్సైడ్ వాటి లోపల రిలీజ్ అవుతది కానీ ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ రిలీజ్ అవుతది. సో, చాలా మంది ఇక్కడ రైతులు ఉన్నారనుకుంటున్నాను. అంటే రై వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? అంటే తెలిసిన వాళ్ళు, చేసేవాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ? ఓకే. దర్శన్ వాళ్ళు హైదరాబాద్‌లో చేస్తున్నారు. అంటే మన గురు బంధువులు కొంతమంది కలిసి. ఓకే. అసలు టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది అని అనుకుంటున్నారా? పర్లేదు ఓకే. లాస్ట్‌లో తెలుస్తది. సో, మనకి ఈ మొక్కల చుట్టూ అంటే మట్టిలో మొక్కల వేర్లు చుట్టూ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. అంటే సూక్ష్మజీవులుంటాయి. బాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి. అవి కూడా ఈ మొక్కలు బ్రతకడానికి చాలా హెల్ప్ అవుతాయి. అంటే మనకి కొన్ని ఖనిజాలుంటాయి. అవి డైరెక్ట్‌గా మొక్కలు పీల్చుకోలేవు. సో, వాటికి అనుగుణంగా పీల్చుకునేలాగా ఈ బాక్టీరియా అవి ఫార్మ్ చేస్తాయి. సో, అది ఇంపార్టెన్స్. మనలో కూడా అలానే బాక్టీరియా మన మనం తీసుకున్న పోషకాలని అంటే కణం లోపలికి, శరీరం లోపలికి అబ్జార్బ్ అయ్యేలాగా చేసేది బాక్టీరియానే. నెక్స్ట్ వ్యవసాయ పద్ధతుల్లో 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి రసాయనాలు యూజ్ చేసేవి అంటే కెమికల్ ఫార్మింగ్. ఇంకొకటి కెమికల్స్ యూజ్ చేయకుండా రసాయన రహిత వ్యవసాయం. కెమికల్ ఫార్మింగ్ అందరికీ తెలుసు. యూరియా ఇవన్నీ యూజ్ చేస్తారు. ఎక్కువ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ ఇవి యూజ్ చేస్తారు. మిగతా దాంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పొచ్చు ఒకటి. ఇంకొకటి జీరో బడ్జెట్. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాలి మనం. అంటే కొన్ని సొల్యూషన్స్ కానీ, కొన్ని ఆర్గానిక్ కెమికల్స్ కొనాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. కానీ జీరో బడ్జెట్ ఫార్మింగ్‌లో ఏంటంటే కంప్లీట్‌గా జీరో అసలు ఇన్వెస్ట్‌మెంటే చేయక్కర్లేదు. ఒక ఆవు ఆవు కనుక ఉంటే ఆ పేడ కూడా కొనాల్సిన అవసరం లేదు. మిగతావన్నీ మనకి పోషకాలు కానీ లేదంటే ఈ పురుగులు పట్టకుండా ఇవన్నీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో, విత్తన శుద్ధి పద్ధతులు అంటే మనకిప్పుడు ఈ సీడ్స్ మనం విత్తనాలు వేశాక అవి కూడా బలంగా తయారవ్వాలంటే కెమికల్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఆ కెమికల్స్ మన బాడీలోకి వస్తే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అంటే టాక్సిసిటీ పెరుగుతది. సో, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్‌లో ఏంటంటే ఆ కెమికల్స్ యూజ్ చేయకుండా వర్మి కంపోస్ట్ లాంటివి యూజ్ చేస్తారు. ఇంకా జీరో బడ్జెట్ దాంట్లో అయితే గోమూత్రం, పంచగవ్య, జీవామృతం అంటాం కదా! అవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ సాగునీరు కూడా అంతే. మనకి నార్మల్ ఫార్మింగ్‌లో ఎక్కువ వాటర్ కావాల్సొస్తది. ఆర్గానిక్‌లో కూడా ఆల్‌మోస్ట్ డ్రిప్పింగ్ అని పెడతారు. అది అక్కడ కూడా వాటర్ కావాలి. కానీ జీరో బడ్జెట్‌లో ఏంటంటే వర్షం నీరు ఆధారంగానే వాళ్ళు వ్యవసాయం చేస్తారు. దానికి డిఫరెంట్ పద్ధతులుంటాయి. సో, అప్పుడేమవుతదంటే మెయిన్‌గా నేను దీనికి చెప్పడానికి రీజన్ ఏంటంటే, మనం బ్రాయిలర్ చికెన్‌కి, నాటుకోడికి డిఫరెన్స్ ఎలా అయితే చూస్తామో, ఈ ఆర్గానిక్ కానీ అంటే మనం ఎక్కువ కెమికల్స్ ఇచ్చి ఆర్గానిక్ అయినా కానీ నార్మల్ కెమికల్స్ అయినా ఇస్తే ప్లాంట్స్‌కున్న వాటి ఇమ్యూనిటీ తగ్గుతది కదా! అంటే వాళ్ళు పోరాడి ఏమి ఇంకా చేయవు. మనమే అంతా చేస్తాం. కానీ జీరో బడ్జెట్‌లో ఏంటంటే, ప్రతి అడుగడుగున మొక్కకి అంటే అవి పోరాడితే తప్ప అవి బ్రతకలేవు. కానీ అవి బ్రతికాయంటే తర్వాత మనం అవి తింటే చాలా పోషకాలు మనం తీసుకోవచ్చు. ఈ పురుగుల మందులు, ఎరువులు కూడా అంతే. ఆర్గానిక్‌లో వర్మి కంపోస్ట్ యూజ్ చేస్తారు. కానీ జీరో బడ్జెట్ దాంట్లో అసలు అవి కూడా యూజ్ చేయరు. కంప్లీట్‌గా ఈ భూమికి ఆ శక్తి వచ్చేలాగా ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తారు. అంటే న్యాచురోపతి కూడా ఇలానే అన్నమాట. మేము ఏమి మెడిసిన్స్ ఇవ్వము. అసలు మీరెలా ట్రీట్ చేస్తారంటారు కదా! అందుకని ఇది ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఈ జీరో బడ్జెట్ ఫార్మింగ్‌లో కంప్లీట్‌గా ఆ భూమిని శుద్ధి చేసి, ఆ మొక్కలు పెరిగేటప్పుడు వాటికి ఇమ్యూనిటీ పెంచేలాగా మనం ఆ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తాము. ఆర్గానిక్ అంటే మిగతా ఆయుష్‌లో మిగతా మెడిసిన్స్ లాగా అనుకోవచ్చు. సో, నెక్స్ట్ మనకి
ఆహారం అంటే డైట్ తీసుకోవడం అంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఇంత తీసుకోవాలి, ఇంత పర్సెంటేజ్ తీసుకోవాలి, ప్రోటీన్స్ ఇంత పర్సెంట్ తీసుకోవాలి, ఫ్యాట్స్ ఇంత పర్సెంట్ తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే ఫైబర్ రిచ్ డైట్ అంటాము, ప్రోటీన్ రిచ్ డైట్ అంటాము. అసలు ఇవంతా తెలుసుకునే ముందు మనం ఎంత అవి తిన్నా కానీ అసలు అవి శరీరానికి పట్టాలి కదా! ఎంత తీసుకున్నా శరీరానికి యూజ్ అవ్వకపోతే అసలు తీసుకోవడం వేస్ట్ కదా! సో, ఆ తర్వాత కూరగాయల సెలక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. అంటే 1 డే ముందు కూరగాయలు కొంటాం కదా! అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఆర్గానిక్ అయితే బెస్ట్. ఇంకా అది సెలక్షన్‌లో చాలా బెస్ట్. కానీ అందరూ ఆర్గానిక్ కొనలేరు. దొరకవు. కొంతమంది దొరికినా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనలేరు రోజు వాడే ఆహారానికి. సో, ఒకవేళ మీరు ఆర్గానిక్ తీసుకుంటే మీరెలా వాష్ చేసినా పర్లేదు. కానీ కెమికల్స్ పెట్టి పండించిన ఆహారం తీసుకోవాలి అంటే ఫస్ట్ వాటి సెలక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాము. టొమాటో టొమాటోస్ అయితే ఎలా సెలెక్ట్ చేస్తారు రైతు బజార్‌లో? చెప్పండి. ఏంటి? ఓకే. గట్టిగా? ఓకే. సరే. ఫస్ట్ కలర్ చూస్తాం గదా! కలర్ చూస్తాము. కొంచెం ఎర్రగా ఉండాలి. మంచిగా చూడ్డానికి బావుండాలి. తర్వాత మరీ మెత్తగా ఉండకూడదు. మరీ గట్టిగా కూడా ఉండకూడదు. తోలు కూడా కొంచెం పల్చగా ఉండాలి టొమాటోకి. నెక్స్ట్ ఏవేవి ఎంచుకోకూడదంటే పగుళ్ళున్నవి, నల్ల మచ్చలున్నవి. అఫ్‌కోర్స్ అందరికీ తెలుసు. జస్ట్ మళ్ళీ బ్రష్ అప్ చేస్తున్నాను. బోర్ ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ బంగాళదుంపలు. బంగాళదుంపలు మెయిన్ ఏది సెలెక్ట్ చేస్తారు? ఆ! అవును. పచ్చగా ఉన్న మచ్చలు లేకుండా, కన్నులంటారు కదా! అవి లేకుండా కొంచెం గట్టిగా ఉండే దుంపలు తీసుకుంటారు. అంటే అందరూ వంట చేసే వాళ్ళు ఉండరు కదా! నాలాంటి వాళ్ళు వంట చేయని వాళ్ళు ఉంటారు. అందుకే వాళ్ళకి యూజ్ అవుతుందని కొంచెం ఎక్స్‌పాండ్ చేస్తున్నా. ఉల్లిపాయలు కూడా అంతే. ఉల్లిపాయలు అంటే నాకు మిగతా కూరగాయలు తెలుసు కానీ ఉల్లిపాయలు ఇలానే సెలెక్ట్ చేయాలని నాకు తెలీదు. సో, పొట్టు పొడిగా అంట. అంటే అవి రౌండ్‌గా ఉండాలి, చిన్నగా ఉండాలి. మరి ఇలా పొడుగ్గా లేకుండా రౌండ్‌గా ఉండాలి. బ్రెడ్త్ ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ అవి ఉల్లిపాయలైతే మెత్తగా ఉండకూడదు. తడి కూడా ఉండకూడదు. క్యారెట్, క్యారెట్ కూడా అందరికీ తెలిసిందే. ముడుచుకోకుండా గట్టిగా ఉన్నవి తీసుకుంటాం. సో, దుంపలన్నీ గట్టిగా ఉన్నవి వాటికి రూట్స్ లేకుండా అంటే కొన్ని దుంపలకి రూట్స్ ఒస్తాయి. ఆ రూట్స్ లేకుండా తీసుకుంటే మనకు కావాల్సిన పోషకాలు మనకు అందుతాయి. నెక్స్ట్ పాలకూర, ఆకుకూరలన్నీ మీకు తెలిసిందే. గ్రీన్ కలర్‌లో ఉండాలి. యెల్లో కలర్‌లో ఉండకూడదు ఆకులు. యెల్లో కలర్‌లో ఉంది అంటే ఓవర్ టాక్సిన్స్ అంటే వాళ్ళు మందులు ఎక్కువ యూజ్ చేసినట్టనమాట ఆ పంటకి. సో, అవి తింటే మనకి ఎక్కువ డ్యామేజ్ అవుతది. లివర్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. మిరపకాయి, బెండకాయ ఎలా చూస్తారు? అలా అలా తొంపితే రైతు ఊరుకుంటాడా? షాప్‌లో ఉన్నాడు. ఊరుకోరు కదా! మరెలా చూస్తారు? నన్నైతే తిడతారు ఇలా తెంపుతుంటే ఎందుకమ్మా అలా తెంపుతున్నావు అంటారు కదా! ఓకే. కలర్ చూస్తారా మీరు? ఓకే. కానీ బెండకాయలు కూడా ముదిరివి తింటే ఏమవుతదంటే మనకు కావాల్సిన పోషకాలుండవు. అంటే ముదిరివి తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. ముదురుతుంది అంటే దాని లోపల ఉన్న పోషకాలు ఇంకా చచ్చిపోయినట్టనమాట. ప్రతి వస్తువుకి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉన్నట్టు కూరగాయలకి కూడా షెల్ఫ్ లైఫ్ ఉంటది. సో, అవి చూడ్డానికి బావున్నా మనం తిన్నాక మనకి యూజ్ అయ్యే పోషకాలన్నీ పోతాయి. మంచివి తీసుకోకపోతే. నెక్స్ట్ వంకాయ అందరికీ తెలిసిందే. కాలీఫ్లవర్‌లో మెయిన్‌గా పురుగులు చూస్తాము. సో, అది ఒకసారి చూసుకోవాలి. తెల్లగా ఉన్న కాలీఫ్లవర్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెయిన్‌గా మనం ఎక్కడో ఉన్న కివి లేదంటే ఎక్కడో ఉన్న పెద్ద పెద్ద గ్రేప్స్, ఎక్కడో ఉన్న డ్రాగన్ ఫ్రూట్, ఎక్కడో పండినవి అంటే ఇక్కడ పండిస్తున్నారు. కానీ వాటి సహజంగా పండేవి వేరే కంట్రీస్‌లో కదా! వాటికన్నా ఈ మన ప్రాంతానికి తగినట్టు, అలానే ఆ వాతావరణానికి తగినట్టు, ఆ కాలానుగుణంగా మనం కూరగాయలు కానీ, పండ్లు కానీ ఎంచుకుంటే మెయిన్‌గా మనకి మనం ఎలా అయితే ఇమ్యూన్ సిస్టమ్ యూజ్ చేసి మనం మందులు లేకుండానే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం గదా! అంటే వైరస్ కానీ, బాక్టీరియా ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు మందులేసుకోకుండానే మనం తగ్గించుకుంటాం. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ రోగనిరోధక శక్తి పనిజేస్తది. అలానే ఈ మొక్కల్లో గూడా కొన్ని రసాయనాలు రిలీజ్ అవుతాయన్నమాట. ఇప్పుడు వర్షం ఎక్కువ పడుతుందనుకోండి, దానికి తగినట్టుగా ఈ మొక్కలు మోడిఫై అవుతాయి, మార్చుకుంటాయి. అలానే అసలు రాయలసీమ అటు సైడ్ వాటర్ ఉండవు, వర్షాలుండవు. సో, అక్కడికి తగ్గట్టుగా ఆ పంటలు పండుతాయి. సో, అవి తింటే మనకి వాటిలో ఉన్న పోషకాలు ఎక్కువగా అందుతాయి. ఆ సీజన్‌కి తగినట్టుగా. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం. మొక్కలు గూడా టెంపరేచర్‌కి వాటి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌కి రియాక్ట్ అవుతాయి. దానికి తగినట్టుగా అవి రసాయనాలు విడుదల చేస్తూ ఉంటాయి. సో, మనకెక్కువ పోషకాలు రావాలంటే
అది గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఫైటో న్యూట్రియంట్స్ అంటాం. అంటే మొక్కల్లో ఉన్న న్యూట్రియంట్స్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్ ఇవే కాకుండా ఇలాంటి కెమికల్స్ కూడా ప్లాంట్స్ నుంచి మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీకేమర్థమవుతుంది ఇది చూస్తుంటే? ఓకే. లెఫ్ట్, రైట్ డివైడ్ చేస్తే లెఫ్ట్‌లో మనకి పైన అన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి. చెట్టులో ఉన్న పండ్లు లేదంటే కింద బాస్కెట్‌లో ఉన్న పండ్లన్నీ మంచిగా కనిపిస్తున్నాయి. ఇటువైపు చూస్తే మీకు ట్రక్ కనిపిస్తుంది గదా! ట్రక్ మిగతా కూరగాయలేమో పాడైపోయి ఉన్నాయి. ఇలా ఉంది. సో, ఎక్కువ నిల్వ ఉంచి ఎక్కువ ట్రాన్స్‌పోర్ట్ అంటే మనం చెప్పుకున్నాం కదా! ఏ ప్రాంతానికి చెందినవి అక్కడ మనం తింటే నిల్వ పెట్టే టైం తగ్గుతది. సో, ఎక్కువ పోషకాలు మనం కాపాడుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం షిరిడీ నుంచి హైదరాబాద్‌కి పంపించాలంటే చాలా టైం పడుతది. ఈ లోపల ఈ కూరగాయలనేవి పాడైపోతూ ఉంటాయి. అవే మనం తింటే మనకింకా అసలు తీసుకున్న ఒకటే, తీసుకోపోయినా ఒకటే. సో, అంతే మనం కాలానుగుణంగా తినాలి. ఏ ప్రాంతంలో ఎక్కువ పండితే అవి ఎక్కువ తినడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ శుభ్రం చేసే విధానాలు. మనం ఎలా క్లీన్ చేయాలి? అంటే కరోనా తర్వాత చాలా ఆర్గానిక్ సొల్యూషన్స్ ఇవన్నీ వచ్చాయి కదా! సో, అవన్నీ అవసరం అంటారా? సార్. వారానికి సరిపడా కూరగాయలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో అస్సలు పెట్టొద్దు. ఫ్రిడ్జ్‌లో పెడితే చెప్తున్నాను కదా! ఈ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిల్వ పెట్టే కొద్దీ లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టే కొద్దీ ఆ పోషకాలన్నీ పోతాయి. సో, ప్రతి వస్తువుకి ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. షెల్ఫ్ లైఫ్ ఉంటది. సో, దుంపలైతే కొన్ని వారాలు బయట పెట్టినా బానే ఉంటాయి. ఆకుకూరలైతే ఒక రోజు ఉన్నా వడిలిపోతాయి. టొమాటోస్ అసలు ముందు చెప్పాలంటే వడలిపోకుండా ఫ్రెష్‌గానే ఉంటాయి. వాడుకోవచ్చా వారం తర్వాత? ఫ్రిడ్జ్‌లో పెట్టినవైతే వాడుకోకూడదు. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ వేవ్స్ తరంగాలని చెప్పుకున్నాం కదా! ఫ్రిడ్జ్‌లో కూడా ఈ పనికిరాని వేవ్స్ అంటే వేరే వాటికి పనికి రావచ్చు. కానీ మన బాడీకి హార్మ్ చేసే వేవ్స్ ఉంటాయి. తరంగాలుంటాయి. అవి ఫ్రిడ్జ్ నుంచి కూరగాయలన్నిటికి పట్టుకున్నాయనుకోండి. మనం ఎక్స్‌రేస్ లేదంటే ఎంఆర్ఐ స్కాన్స్ తెలుసు కదా మనకి. అక్కడి నుంచి ఎలాంటి తరంగాలొస్తాయో ఈ టీవీ, ఫ్రిడ్జ్ వీటి నుంచి కూడా అలాంటి హానికరమైన తరంగాలొస్తాయి. సో, మీరు తినే ఆహారాన్ని తీసుకెళ్ళి రెఫ్రిజిరేటర్‌లో పెడితే ఆ తరంగాలన్నీ వాటికి కూడా వస్తాయి గదా! సో, మీ ఇష్టం ఇంకా. మీకే వదిలేసాను చాయిస్. అవి కూరగాయలు బానే ఉండొచ్చు. కానీ అవునండి. అది తినకూడదు. అది ఎక్కువ నైట్రోజన్ ఎక్కువున్నా, లేదంటే ఫాస్ఫరస్ ఎక్కువున్నా, అంటే మనకి అవసరంకి మించి నైట్రోజన్ అంటే నైట్రేట్స్ మనం ఏదైనా కెమికల్ మనకి బాడీకి అవసరమైన విధంగా ఉండాలి. అంటే వాటి ఫార్మ్. మనకి అవసరం లేని విధంగా ఉన్నాయనుకోండి, అవి ఎక్కువ హాని చేస్తాయి కదా! కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ అవుతాయి. సో, ఆ గ్రీన్ కలర్‌ది కూడా అలానే. ఎక్కువ నైట్రేట్స్ ఉన్నా, ఫాస్ఫేట్స్ ఉన్నా మనకు అవసరం లేనివవి మనకి ఫాస్ఫరస్ రూపంలో కావాలి. సో, అవి దుంపల్లోనే ఉంటాయి. సో, ఆ విధంగా అనమాట. కలర్ చేంజ్ ఎప్పుడు బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ సో, కూరగాయలు కడిగే విధానం చెప్తారా? గోరువెచ్చని నీళ్ళు. కానీ గోరువెచ్చని నీళ్ళలో ప్రాబ్లమ్ ఏంటంటే కొన్ని పోషకాలు అంటే వైటమిన్ సి లాంటివి, వైటమిన్ కే మెయిన్‌గా ఇవి 2 వేడి నీళ్ళలో వేసామనుకోండి అవి పోతాయి. ఆ పోషకాలు పోతాయి. ఉప్పు నీళ్ళా? ఉప్పు నీళ్ళు అన్ని కూరగాయలకి పనికిరావు. ఎందుకంటే మనం ఉప్పు నీళ్ళేసినప్పుడు బయటేమో ఉప్పు ఎక్కువుంటుంది. కూరగాయల్లో తక్కువ ఉందనుకోండి లోపల నుంచి బయటకి నీరెళ్ళిపోతుంది. అంటే ఉప్పు ఎక్కువ ఉంది అంటే పీల్చుకుంటుంది వాటర్‌ని. సో, మన కూరగాయల్లో ఉన్న ఇంపార్టెంట్ వాటర్‌ని లేదంటే న్యూట్రియంట్స్ అదంతా సాల్ట్ పీల్చేసుకుంటది కదా! సో, సాల్ట్ ఏసి కడగడం కూడా అంత మంచి పద్ధతి కాదు. సరే మరి ఇంకేమైనా పద్ధతులున్నాయా? కరోనా నేర్పించినవి? నానపెట్టాలా? నానపెట్టినా కూడా సల్ఫర్ లాంటివి పోతాయి. మనకి ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటది. అది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే మనం మందుల రూపంలో కూడా తీసుకోలేము కొన్ని. ఆహారం ద్వారానే తీసుకోవాలి. సో, కానీ ఉట్టి వాటర్‌తో కడిగామనుకోండి, ఇప్పుడు మందులు కొడుతున్నారు కదా! అవన్నీ పోవు కదా! సరే అందరికి బేకింగ్ సోడా తెలుసు కదా! బేకింగ్ సోడా అందరికీ తెలిసే ఉంటది. లేదు. అది పర్లేదు. లేదంటే గల్లుప్పైన వాడుకోవచ్చు. బేకింగ్ సోడాలో ఏంటంటే మనకి హానికరంగా మనకి పనికి రాకుండా చేసే విధంగా ఉండదు బేకింగ్ సోడా. అది కూడా ఇంత ఏసారు కదా! ఒక హాఫ్ లీటర్ వాటర్‌కి ఒక చిన్న టీ
టీ స్పూన్, టేబుల్ స్పూన్ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. చిన్న స్పూన్‌తో 1/2 లీటర్ వాటర్‌లో కలిపి దాంతో మనం కడగొచ్చు. లేదంటే గల్లుప్పు కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. సో, అది చెప్పలేము. కానీ బేకింగ్ సోడా అయితే చేయొచ్చు, వాడొచ్చు. ఎప్పుడైనా చల్లటి నీళ్ళతో రన్నింగ్ వాటర్ అంటాం గదా! అంటే ట్యాప్ తిప్పాల్సిన అవసరం లేదు. గిన్నెలో మనం ఇది బేకింగ్ సోడా కలిపి కూరగాయలు తీసుకెళ్ళి దాంట్లో పెట్టడం కన్నా నీళ్లు వాటి మీద పోస్తూ కడిగితే బెస్ట్. అప్పుడు ఏమైనా బాక్టీరియా లాంటి క్రిములు ఉన్నా గూడా అవి పోతాయి వాటర్‌తో. నెక్స్ట్ ఆకుకూరలు కూడా మనకి మా ఇంట్లో అయితే జనరల్‌గా ఆ! అవును. ఆ! అవి గూడా ఆహ్, అంటే ఇప్పుడు మనం ఇలా పోస్తూ ఉంటాం గదండీ! పోస్తున్నప్పుడు లేదంటే ఓకే. లేదంటే ట్యాప్ వాటర్‌తో అయినా కడగొచ్చు. కానీ ఈ తీసుకెళ్ళి డైరెక్ట్‌గా వాటర్‌లో పెడితే పోషకాలు పోతాయి. సో, బాక్టీరియా పోకుండా ఉండాలంటే ఇంకా అది మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. అప్పట్లో అంటే జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి ఒకళ్ళు పోస్తూ ఉంటే ఇంకొకళ్ళు కడుగుతూ ఉంటారు. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఆకుకూరలు. సూపర్ బజార్స్‌లో, మాల్స్‌లో అవునండి. కూరగాయలు గాని, మన బియ్యం పప్పు ఆ! గాని అన్నీ దాంట్లోనే ఆ! ఉంటాయి. ఖచ్చితంగా ఉంటది. కాకపోతే మనం ఫ్రిడ్జ్‌లో వాడు ఎయిర్ కండిషనర్ పెడతాడు కదా! అంటే మనం ఇంట్లో యూజ్ చేసే ఏసీ వేరే ఉంటది. బయట సెంట్రల్ ఏసీస్ వేరే ఉంటాయి. సో, అంత ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే అవి కూడా వాడేం చేస్తాడు, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతాడు ఏసీలో పెట్టి. సో, అవి మనకు కనిపించడానికి బావుంటాయి బయట వాటికన్నా. కానీ అంత యూజ్ ఉండవు. అంటే న్యూట్రియన్స్ అన్నీ పోతాయి గదా! సో, రైతుల దగ్గర కొనుక్కోవడమే చాలా బెస్ట్. ఆ! కానీ అక్కడ ప్రాబ్లమ్ వ్యవసాయంలోనే కదా! అంటే వాళ్ళకి సరిగ్గా పండకే కదా! వాళ్ళు పాపం అంతా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి దిగుబడి కావాలి. అందుకే నేను వ్యవసాయం నుంచి స్టార్ట్ చేశాను. ఈ జీరో బడ్జెట్ వ్యవసాయం ఏంటంటే వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ తక్కువుంటది. కాకపోతే 2-3 ఇయర్స్ వాళ్ళు ఆ ల్యాండ్ మీద, ఆ భూమి మీద పని చేయాలి. అంటే శ్రమ ఎక్కువుంటది. టైం కూడా ఎక్కువ పడతది. కానీ కౌలుకి తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది కదా! సో, అందుకని అది అంత సక్సెస్‌ఫుల్ కాదు. సో, దానికి కూడా ఏదో ఒక సొల్యూషన్ కావాలి. బాబా గురువు గారు ఇస్తే దానికి గూడా. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే సఫర్ అవ్వట్లేదు. వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ ఉంటది. మన కోసం వాళ్ళు ఇదంతా మానేసి ఆర్గానిక్కే పండించాలి, తక్కువ రేట్‌కే అమ్మాలంటే వాళ్ళకి గిట్టుబాటు అవ్వదు కదా! సో, వ్యవసాయంలో కొంచెం మార్పొస్తే ఇవన్నీ చేంజ్ అవుతాయి. ఏంటండి? అంటే ఆ! సో, నెక్స్ట్ ఆకుకూరలు కూడా మా ఇంట్లో ఒకప్పుడైతే కోసిన తర్వాత నీళ్ళల్లో ఏసి జాడిచ్చి వండేవాళ్ళు. నేను చెప్పడం తర్వాత మార్చారు కానీ, సో, అందరూ ఇలానే చేస్తారు. మాక్సిమం రూట్స్ తీస్తారు, కట్ చేసి తర్వాత వాష్ చేస్తారు. కానీ అలా కాకుండా రూట్స్ తీసేసి, దేనికి దానికి సెపరేట్‌గా కాడలు ఉన్నప్పుడే విడతీసి కడిగి తర్వాత కట్ చేసుకుంటే బెస్ట్ ఆకుకూరలు. ఎక్కువ ఎందుకంటే వండే సమయానికి, కోసే సమయానికి ఎక్కువ డిఫరెన్స్ ఉండకూడదు. కోసిన వెంటనే తొందరగా వండేలాగా చూసుకోవాలి. సో, ఈ మధ్యన నేను ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసిందేంటంటే, దుంపలు కానీ, లేదంటే మనం కొన్ని తొక్కు తీసేసి తింటూ ఉంటాం. అల్లం, దుంపలు ఇలాంటివన్నీ. కానీ మనకు కావాల్సిన మెయిన్ పోషకాలన్నీ ఆ తొక్కులోనే ఉంటాయి, పైన తోలులో. కానీ దాన్ని శుభ్రం చేయడం చాలా కష్టం కదా! ఆ దుంపలో మట్టి ఉంటది, చాలా బాక్టీరియా ఉంటది. సో, దాని కోసం చూస్తే ఈ బ్రష్ కనిపించింది ఆన్‌లైన్‌లో. ఈ బ్రష్ ఇది బాంబూదే, వెదురుతోటి చేసిందే. కానీ అంత వరకు ఎళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఇలా కొబ్బరి పీచుతో కూడా చేసి ఉన్నాయి, అమ్ముతున్నారు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. సో, వాటితోటి మనం కూరగాయలు, దుంపలు లాంటివి శుభ్రం చేసుకొని తొక్కుతో పాటే మనం ఆహారాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ కటింగ్‌కి అంటే జనరల్‌గా మీరెలా కట్ చేస్తారు? ఎలా కట్ చేసి, అంటే పెద్ద ముక్కలుగా కట్ చేయాలా? చిన్నగా కట్ చేయాలా? ఎలా కట్ చేస్తే మంచిది వంటకి? ముందే ఓకే. స్లైడ్ కూరని ఏస్తారు. బట్టి ఉండవు. ముందే స్లైడ్ ఏస్తే కూడా చెప్పారు. పర్లేదు సార్. అలా అయినా చెప్తారు కదా! చెప్తే ఎందుకు అని అడుగుతాం మనం. సో, ఏదైనా పర్లేదు. చిన్న ముక్కలా అండి? ఆ! ఆ! ఓకే.
పాత పద్ధతిలో అయితే చిన్న చిన్న ముక్కలే కోసేవాళ్ళంట. కానీ రీసెంట్‌గా అంటే నా చిన్నప్పటి నుంచి అందరూ డాక్టర్స్ కూడా ఏం చెప్తారు, చిన్నగా కట్ చేయకండి, పెద్దగా కట్ చేస్తేనే పోషకాలుంటాయి అని చెప్తారు. సో, దీనికి మీరు ఎలా అంటే అగ్రీ చేస్తారా? పెద్ద ముక్కలు మాత్రమే అన్ని పెద్ద ముక్కలే తినాలి అని? అహా! ఉడకపెడతారు కదా! ఉడకపెట్టినప్పుడు చూస్తే బానే ఉడుకుతాయి. ఆ! హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఓకే. ఆంటీ ఏం చెప్తున్నారంటే పెద్ద ముక్కలైతే ఆహ్, అంటే కొంతమంది నమలలేరు. అలానే గబగబా తినేస్తారు. చిన్న ముక్కలైతే మంచిగా అరుగుతాయి. ఈజీగా తినడానికి కూడా సాఫ్ట్‌గా ఉంటదని చెప్తున్నారు. ఆంటీ? ఆ! తొందరగా ఉడుకుతాయి అంటున్నారు. కానీ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే పెద్ద ముక్కలే బాగా ఉడుకుతాయి. సో, అది పక్కన పెట్టేద్దాము. అసలు ముందు ఎలా కట్ చేయాలి అని నాకు యాక్చువల్లీ ఇది థాట్ ఎప్పుడొచ్చిందంటే అరుణాచలంలో లాస్ట్ టైమ్ మేము వెల్లుల్లి చాలా సన్నగా కట్ చేయాల్సొచ్చింది. అంటే సూప్‌లోకి వాడడానికంట. ఎంత అంటే అసలు ఎంత సన్నగా కట్ చేసినా ఇది సరిపోదు ఇంకా సన్నగా కట్ చేయాలన్నారు. ఇంకా సన్నగా కట్ చేస్తున్నాం. చాలా అవుతున్నాయి ముక్కలు. సడెన్‌గా నాకు చాలా మంచి స్మెల్లొస్తుంది. అంటే ఏదైనా తినాలి అన్నంత మంచి సువాసనొచ్చింది. ఏంట్రా అని చూస్తే వెల్లుల్లిపాయలు మేము కోసినవన్నీ ఇన్ని ఉన్నాయన్నమాట. అరుణాచలంలో చాలా మందికి చేస్తాం గదా! వాటి నుంచి మంచి స్మెల్లొస్తుంది. అరే! అంటే నార్మల్‌గా వెల్లుల్లి కోస్తే కొంచెం బాగోదు కదా! ఆ స్మెల్ ఎవరికీ నచ్చదు. వెల్లుల్లి స్మెల్ అంటే ఒకలాగా చూస్తాము. అరే! ఇంత చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్లనేమో ఇంత స్మెల్ మంచిగా వస్తుందనిపించింది. పైగా ఆ స్మెల్ మన సూప్ స్మెల్ ఎలా ఉంటదో ఆల్‌మోస్ట్ దాని స్మెల్ లానే ఉంది. సో, అప్పుడు అర్థమైంది. ఈ వెల్లుల్లి ఫ్లేవరే మెయిన్‌గా సూప్‌కి వచ్చిందని. తర్వాత రీసెర్చ్ చేస్తే ఈ పీపీటీ కోసమని చదివితే, మనం కోసే విధానాన్ని బట్టి మనకి పోషకాలు అందే విధానం ఆధారపడి ఉంటది. సో, మెయిన్‌గా చూద్దాము కొన్ని. తురమడం అందరికీ తెలుసు కదా! అంటే ఆహ్, గ్రేటింగ్ అంటాము. తురమాలి. ఇంకా చాక్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది క్యారట్, బీట్రూట్, క్యాబేజ్ ఇలాంటి వెజిటబుల్స్‌కి యూజ్ అవుతాయి. ఎందుకంటే మనకి కణం చుట్టూ ఒక ఇప్పుడు మనకి ఇంటికి గోడ ఎలా ఉందో, ప్రతి కణంకి దాని చుట్టూ ప్రొటెక్షన్ లేయర్ ఉంటది. సో, అది ఒక్కొక్క అంటే ఇప్పుడు కొన్నిటికి ఇలా పొడుగ్గా ఉండొచ్చు, కొన్నిటికి అడ్డంగా ఉండొచ్చు, కొన్నిటికి రౌండ్‌గా ఉండొచ్చు. కొన్ని కొన్ని ప్లాంట్స్‌లో. సో, అది డ్యామేజ్ అవ్వకుండా కాపాడేలాగా చేస్తది తురమడం. సో, క్యారట్, బీట్రూట్ వీటికి తురమడమే మంచిది. నెక్స్ట్ ఆహ్ మనకి కాలీఫ్లవర్ తెలుసు. బ్రోకోలీ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. బ్రోకోలీ అంటే కాలీఫ్లవరే గ్రీన్ కలర్ పచ్చ రంగులో ఉంటది. దాన్ని బ్రోకోలీ అంటాము. సో, ఇవి మాత్రం మనం అంటే మా ఇంట్లో అయితే పెద్ద పెద్ద ముక్కలే కోయాలి. లేదంటే కాల్షియం పోతది. ఇలా చెప్పేవాళ్ళు మా ఇంట్లో కాలీఫ్లవర్ అయితే. సో, తర్వాత నేను నేర్చుకుందేంటంటే చిన్న చిన్నగా కట్ చేసినప్పుడు మనకి ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా మనకి అంటే పొడుస్తున్నారనుకోండి మనం వెంటనే రియాక్ట్ అవుతాం కదా! అలా రియాక్ట్ అవ్వాలి అంటే మన బ్రెయిన్‌లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వాలి. అలానే ఈ మొక్కలో కూడా అలాంటి కెమికల్స్ ఉంటాయి. అలాంటి హార్మోన్స్ ఉంటాయి. మనం కట్ చేసే విధానాన్ని బట్టి అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో, అవి కూడా మనకి చాలా యూజ్ అవుతాయి మన బాడీకి. సో, కాలీఫ్లవర్ కానీ, బ్రోకోలీ కానీ చిన్న చిన్న పీసెస్‌గా అంటే తుంచడమే అవి పువ్వుల్లా ఉంటాయి కదా! కాలీఫ్లవర్ చిన్న చిన్న వాటిగా చేసి వాడాలి. అప్పుడు కాల్షియం అబ్సార్ప్షన్ మనకి పెరుగుతదంట. అంటే అవి రిలీజ్ చేసే రసాయనాల వల్ల మన బాడీలో వాటి నుంచి వచ్చే కాల్షియం తొందరగా శరీరానికి అందుతుంది. నెక్స్ట్ టొమాటోస్ కానీ, వంకాయలు ఇలాంటివి పెద్దగా కట్ చేసి వాడొచ్చు. చిన్న వాటి కన్నా. ఆహ్, ఈ బంగాళదుంపలు కూడా చాలా మంది ఉడకవు అని చిన్న చిన్నగా కోస్తారు కానీ, అవి కూడా పెద్దగా కోస్తేనే మంచిది. ఎందుకంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అన్నాం కదా! వాటి నుంచి వచ్చే పోషకాలు మనకి అసలు వాటిని తినేదే ఆ పోషకాల కోసం. సో, అవి పోషకాలు లేకుండా టేస్ట్ కోసం తింటే వేస్ట్ కదా! సో, అవి పెద్ద ముక్కలుగా కోయాలి. నెక్స్ట్ ఆకుకూరలు కూడా ఎంత తక్కువ అంటే చిన్నగా కాకుండా ఎంత వీలైతే అంత పొడుగ్గా లేదంటే ఆకులు పాటిగా తినేలాగా చూసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి ఇప్పుడు చెప్పిన వాటి వరకు? ఇంకొకటి సార్
క్యారెట్ అవన్నీ తురుమాలి అన్నారు. అవును సార్. మామూలుగా సలాడ్‌గా తిన్నప్పుడు కూడా అలాగే చేస్తారు. అవును సార్. అవును. కూరల్లో అంటే అన్ని రకాల కూరలకి అలా తురిమితే పోతారు. సాంబార్‌లో అయితే రౌండ్‌గా కోస్తారు సార్. మిగతా నార్మల్‌గా ఎందుకంటే సాంబార్‌లో కుకింగ్ స్టెప్స్ వేరేగా ఉంటాయి కదా! సో సాంబార్‌కి ఆ! ఓకే. సాంబార్‌కి మనం ఎక్కువ ఉడకపెట్టాం కాబట్టి, ఎక్కువ సేపు ఫ్రై చేయం కాబట్టి పెద్ద ముక్కలు యూజ్ చేయొచ్చు. మిగతా వాటికి తురమడమే బెస్ట్ సార్. సో, అది కూడా తొక్కుతో పాటే తురిమితే బెస్ట్. ఆకుకూరలన్నీ ఒక్కొక్క ఆకు ఉండేలా ఉంటేనే బెటర్. అంటే అలా కొన్నింటికి అలా ఉడకవు కదా! సో, దాన్ని బట్టి మనం మెత్తగా కొంచెం వడిలిపోయేలా ఉంటే సగంకి కోసుకోవచ్చు కాడలు లేకుండా. కొన్నిటికి ఇంకా మరీ చిన్నగా కాకుండా కొంచెం బ్రాడ్‌గా కట్ చేసుకోవచ్చు. కన్వీనియన్స్. కన్వీనియన్స్ ప్రకారం. సో, చిన్నవి పెద్దవి అని చెప్పలేము దాంట్లో. నెక్స్ట్ ఈ మధ్యన నేను ఎక్కువ చూస్తుందేంటంటే వెల్లుల్లిపాయి మనం తాలింపులో వేసే ముందు దంచుతాం కదా! జస్ట్ ఇలా దంచుతాము. అది ఒక 10 నిమిషాలు ముందు వంటలో వేసే 10 నిమిషాల ముందు అలా దంచి పెడితే దాంట్లో ఉన్న పోషకాలు అంటే ఎలిసిన్ అనే యాసిడ్ ఉంటది దాంట్లో. అది ఎక్కువ రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. అది నిజమే. ఎందుకంటే నేను అరుణాచలంలో ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టి నాకది బాగా తెలిసింది. నెక్స్ట్ ఉల్లిపాయ కూడా అంతే అంట. జనరల్‌గా అయితే నేను ఉల్లిపాయలు అలా కోయకూడదేమో సల్ఫర్ పోతదనుకున్నా. కానీ సల్ఫర్ కంటెంట్ ఇంకా ఎక్కువ అంటే ఇవన్నీ యాసిడ్స్ కదా! ఎక్కువ రిలీజ్ అవుతాయంట. మనం సన్నగా ఉల్లిపాయలు కూడా అంతే సన్నగా కట్ చేస్తేనే బెటర్. సన్నగా కట్ చేసి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఆకుకూరలు మాత్రం వెంటనే వండేయాలి. ఇవి మాత్రం కొంచెం టైం తీసుకోవాలి. కాలీఫ్లవర్ కూడా 40 నిమిషాలు అలా ఉంచాలంట. మనం క్లీన్ చేసి కట్ చేసుకున్న తర్వాత. అప్పుడు కాల్షియం కంటెంట్ ఇంకా వాటిలో ఉన్న ఫాస్ఫరస్ కూడా ఎక్కువ మనకి అందేలాగా ఉంటుంది. మిగిలిన అన్ని కూరగాయలు వెంటనే వేడి నీళ్ళలో వేయకండి వాటిని. ఒకవేళ వేయాలంటే అవి మీరు అందుకే సెలక్షన్ ప్రాసెస్ ముందు పెట్టా. ఎంచుకోవడంలోనే ఉంటది. లేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడేమో చూస్తాను గదా! మా రైతు బజార్‌లో పురుగులు చాలా ఉంటాయి. నల్లగా నల్లగా కనిపిస్తుంటాయి. హైదరాబాద్‌లో మాత్రం కాలీఫ్లవర్ చాలా బావుంటది. ఆ! నేను చాలా సార్లు తింటా అండి. నేను కాలీఫ్లవరే తింటాను. అంటే ఒకవేళ మీకు క్లీన్ చేసుకోవాలంటే వేడి నీళ్ళు గోరువెచ్చని నీటిలో జస్ట్ ముంచి తీసేయండి. అది బెస్ట్. కానీ ఎక్కువ వేడి పెడితే మనకి డ్యామేజ్ అవుతది సెల్. జస్ట్ మీకు ఇమేజెస్ కోసం పెట్టానిది. అంటే ఇది రీసెర్చ్ ఫైండింగ్స్‌లో చెప్పిందనమాట. వాటి కంటెంట్ మీకిక్కడ రౌండ్‌గా కట్ చేస్తే 1.67 1.67 అని కనిపిస్తుంది గదా! ఇక్కడ. సో, అదే తురిమితే 5.21 అసలెంత డిఫరెన్స్ ఉందో చూడండి. 1, 2% గాదు. ఇక్కడ 1.67 ఉంటే ఇక్కడ 5.21 ఉంది. ఫినోలిక్ యాసిడ్. సో, మీకు అంటే అవగాహన ఉంటదని పెట్టాను. ఉల్లిపాయలు కూడా అంతే. మామూలుగా రౌండ్‌గా కోస్తే 1.35 ఉంది. ఇంకా చిన్నగా తరిగితే 1.66. సో, డిఫరెన్సెస్. ఎగ్జాంపుల్ అంతే. అన్నిటికి చెప్పడం కష్టం కాబట్టి. నెక్స్ట్ వంట పద్ధతులు. ఏది బెస్ట్ అంటే ఇగురు బెస్టా? పులుసు బెస్టా? ఫ్రై బెస్టా? పులుసు బెస్టా? ఓకే. ఇగురా? మీకు ఇగురా? ఎక్కువ ఏది హెల్తీ అంటారు? పులుసైతే బాగుంటుంది. టేస్ట్ సార్. చింతపండు అనే కాదు ఇంకా వేరే వేరే డ్యామేజ్ కూడా అవునండి. అవును. కానీ ఇప్పుడు మీరు పులుసు అంటే మనం పులుసు అంటే చింతపండు ఒకటే కాదు గదా! వాటర్ ఎక్కువ పోస్తాం గదా! ఆ వాటర్ పల్చగా ఉండాలి. మనం వాటర్ కంటెంట్ ఎక్కువ ఏస్తాము. సో, కొన్ని వెజిటబుల్స్ మనకిప్పుడు వైటమిన్ ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ అంటే కొవ్వులో కరిగే వైటమిన్‌లుంటాయి. నీళ్ళల్లో కరిగే వైటమిన్‌లుంటాయి. సో, అన్నిటిని మనం వాటర్ ఏసి పెట్టేస్తే దాంట్లో ఉన్న వైటమిన్స్ మనకి శరీరానికి వచ్చే లోపల నీళ్ళల్లో కలిసిపోతాయి. సో, కొన్నిటికి మాత్రమే మీరు పులుసు చేసుకోవచ్చు. కానీ బెస్ట్ మెథడ్ ఏంటంటే మూత పెట్టి వండడం చాలా బెస్ట్. అలానే ఆకుకూరలైతే మనం చాలామంది ఫ్రై తింటారు తోటకూర. ఆ ఫ్రై మరీ మాడిపోకుండా కొంచెం గ్రీన్ కలర్‌లో ఉండే వరకు మాత్రమే ఫ్రై చేయండి. అండ్ మనకసలు మన ఇండియన్ పద్ధతుల్లో తాలింపు ఫస్ట్ ఏస్తారు. అది చాలా బెస్ట్. ఎందుకంటే తాలింపుల్లో వేసే ప్రతి
గింజ చాలా యూస్ఫుల్ మనకి. అంటే మెంతులు కానీ, ఆవాలు, జీలకర్ర ఇవి చాలా ఎంజైమాటిక్ యాక్టివిటీని పెంచుతాయి. అలానే మూత పెట్టి ఉడికించడం బెటర్. ఎక్కువ నీళ్లు పోసేయకుండా ఫస్ట్ తాలింపేసి తర్వాత ఉడకబెట్టి తినడం మంచిది. ఇంకొక మెథడ్ ఉంది. అంటే ఫస్ట్‌ది ఆవిరిలో ఉడికించడం అన్నారు కానీ అందరూ ఇది చేసుకోలేరు కదా! అంటే ఒక గిన్నె పెట్టాలి, నీళ్లు పెట్టాలి, మళ్ళీ ఇంకో గిన్నె పెట్టాలి, ఉడికించాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. కాకపోతే మేము చదువుకున్న హాస్పిటల్‌లో అయితే ఈ ఫస్ట్ మెథడ్‌లోనే వండేవాళ్ళు. బట్ ఇంట్లోకి అయితే మనం సెకండ్ మెథడ్ అంటే మూత పెట్టి ఉడికించుకుంటే బెస్ట్. వాటర్ ఎక్కువ పోయకుండా. మరి సాంబార్‌లో వాటర్ ఉడికించుకొని అలా తినేయాలా? వాటిని కూర వండుకోవాలా? అంటే ఉడికించి దాన్ని అంటే మెదిపి తాలింపు అంటారు కదా సార్ పప్పులాగా. పప్పులాగా చేస్తారనమాట. ఫస్ట్ ఉడికించి తర్వాత తాలింపు. బట్ కొన్నిటికైతే వైటమిన్స్ మనకి ఫస్ట్ తాలింపేస్తేనే దాంట్లో ఉన్న వైటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్‌వి మనకి ఎక్కువ యూజ్‌ఫుల్ అవుతాయి. సో, సాంబార్‌లో గూడా మనం ముక్కలు ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. సో, సాంబార్ గురించి అడుగుతారు కదా! మరి సాంబార్ మంచిదా కాదా అని అందుకే మళ్ళీ చెప్తున్నాను. సాంబార్‌లో మనం ఎక్కువ సేపు ఏమి వెజిటబుల్స్ ఏసి ఉడకపెట్టము. ఫస్ట్ సెపరేట్‌గా ఉడకపెట్టుకొని, లైట్‌గా ఉడకపెట్టుకొని తర్వాత సాంబార్‌లో ఏస్తాం. అంటే నీళ్ళల్లో ఎక్కువ సేపు ఉండవు కూరగాయలు. నీళ్ళల్లో ఎక్కువ సేపు ఉన్నాయంటే మనం పులుసు తింటాం కానీ, అవి బాడీ లోపలికి అబ్జార్బ్ అవ్వాలి. అంటే సెల్ లోపలికి అబ్జార్బ్ అవ్వాలి కాబట్టి అది రాంగ్ మెథడ్. సో, కొన్నిటికి పులుసు తినొచ్చు. దుంపలైతే పులుసు చేసుకోవచ్చు మాక్సిమం. మిగతావైతే కష్టం. వాటర్‌లోనే అన్ని పోషకాలు పోతాయి. సో, నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే మనం ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా కడుక్కోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అంటే అందరికి ఇప్పుడు నేను ఇంత కార్బోహైడ్రేట్స్ తింటానంటారు. జిమ్‌కెళ్ళే వాళ్ళైతే నేను ప్రోటీన్ పౌడర్ తీసుకుంటా అంటారు. సో, అంత కూడా అవసరం లేదు. మనం కరెక్ట్‌గా ప్లేట్‌లో పెట్టుకునేటప్పుడు సెట్ చేసుకుంటే అవన్నీ బయట నుంచి వైటమిన్స్ కూడా ఏసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా ఒక ప్లేట్‌ని సగంకి డివైడ్ చేసుకోండి. ఆ సగంలో మనం వండుకున్న కూర ఉండాలి. నెక్స్ట్ సగంలో సగం చేయాలి మళ్ళీ. సో, మీరు తినే ఆహారంలో రైస్ ఈ పావు వంతే ఉంటది. నెక్స్ట్ ఇంకొక పావులో పప్పుకి సంబంధించిన కూర చేసుకోవచ్చు. అంటే పెసలతో కూడా మనం పెసరపప్పు చారు ఇవి చేసుకుంటాము. కందిపప్పులో రకాలుంటాయి మళ్ళీ మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు ఇవి. రాజ్మా చోలే లేదంటే చిక్కుడు గింజలు. మనకి రాజ్మా చోలే నార్త్‌లో చూస్తాము. కానీ మనకి నార్త్ ఇండియాలో కాకుండా సౌత్ ఇండియాలో అయితే ఈ చిక్కుడుకి జాతివి బొబ్బర్లు, చిక్కుళ్ళు, ఈ గింజలు ఇవి యూజ్ చేసుకుంటాం కదా! సో, రోజు అవి కూడా పావు వంతు ఉండేలాగా చూసుకోండి. కందిపప్పు ఒకటే కాకుండా మిగతా పప్పులు కూడా యూజ్ చేసుకోండి. సో, ప్లేటింగ్ ఇది. పెరుగు కూడా మీకు తినాలి అనుకున్న వాళ్ళు మధ్యాహ్నమే తినండి. నైట్ మజ్జిగ కూడా తాగొద్దు. పెరుగు కూడా తినొద్దు. పాలు కూడా తాగొద్దు. ఎందుకు? సార్ లాక్టిక్ యాసిడ్ మనకి పెరుగులో ఉండే ప్రోటీన్ తొందరగా డైజెస్ట్ అవ్వదు. అసలు ఇంకా న్యాచురోపతిలో ఏం చెప్తారంటే 30 ఇయర్స్ లోపలే మీరు తినాలనుకుంటే పెరుగు, పాలు ఇవన్నీ తినాలి. 30 ఇయర్స్ దాటిన తర్వాత మీరు తిన్నా వేస్ట్ అంటారు. ఎందుకంటే ఈ ప్రోటీన్ ఈ ప్రోటీన్ డైజెస్ట్ అవ్వదు. అంటే దాంట్లో ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. ప్యూరిన్స్, పెప్టిన్స్ అంటాము. ఈ పాలకి సంబంధించిన వాటిల్లో ఉన్న ప్రోటీన్ మనకి తొందరగా డైజెస్ట్ అంటే అరగదు. అరగడం అంటే జస్ట్ మనకి బ్రేక్ డౌన్ ఒకటే కాదు, శరీరానికి అందాలి కదా! దాని మొత్తాన్ని డైజెషన్ అంటాము. సో, తీసుకున్న ఒకటే, తీసుకోకపోయినా ఒకటే సార్ 30 ఇయర్స్ తర్వాత. అండ్ ఆల్సో లాక్టిక్ యాసిడ్ ఇంటాలరెన్స్ కూడా ఉంటది. అందుకని. నేచురల్‌గా వచ్చే పాలు అంటే ఆర్గానిక్ మిల్క్ అని చెప్తున్నారు. బట్ అంటే కెమికల్స్ ఎక్స్‌ట్రా ఉండొచ్చేమో కానీ ప్రోటీన్ మాత్రం అదే ప్రోటీన్ ఉంటది కదా! కర్డ్‌లో. అంటే మనకి మాంసాహారంలో ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. సోయాబీన్, పన్నీర్, ఈ పెరుగు వీటిల్లో ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. సో, మనకి ఆ ప్రోటీన్‌ని చిన్నగా డైజెస్ట్ చేయడానికి మనకి ఈ పెరుగులో ఉండే పెప్టిన్స్‌కి సరిపోదు. ఆ! ఆ! హ్మ్. అవును. అది యాక్చువల్లీ మజ్జిగ కూడా అలానే తాగాలి. మీరు చెప్పినట్టు పూర్వకాలంలో మజ్జిగ యాక్చువల్లీ ఇది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. గురువుగారు
ఒక గురుబంధువుకి నేను ట్రీట్మెంట్ చేసినప్పుడు మీరు పాలు పెరుగు తీసుకోవద్దు, మజ్జిగ కూడా తీసుకోవద్దు అని చెప్పాను. గురువుగారు చెప్పారమ్మా, అప్పటి నుంచి నేను మానేశాను, తీసుకోవట్లేదు. ఒకవేళ తీసుకున్నా మజ్జిగ ఇలా చేసుకుంటానన్నారు. ఎలా చేయొద్దన్నారు, ఏం చెప్పారు అంటే, ఆయనకి కఫం ఉందనమాట. కఫం ఉంటే ఎక్కువ దగ్గుతున్నారు. గురువుగారు చూసి హోమియో మెడిసిన్ ఇచ్చి, నువ్వు పెరుగు పాలు మానేసి తాగాలి అంటే మజ్జిగ తాగు, అన్నంలో కలుపుకొని తిను అని చెప్పారంట పలుచగా. కానీ ఆయన ఏం చేశారు, మజ్జిగ కదా అని పెరుగులో నీళ్ళు వేసేసి అది మజ్జిగలాగా తీసుకున్నారు. గురువు గారికి తెలిసిపోతుంది కదా. తర్వాత ఇంకా తగ్గలేదా అంటే లేదు సార్ అన్నారంట. గురువుగారు అన్నారంట, మీరు మజ్జిగ ఎలా చేస్తున్నారు, నీళ్ళల్లో జస్ట్ పెరుగులో నీళ్ళేసి చేసేస్తున్నారా, అసలు అలా తాగకూడదు అని చెప్పి ప్రాసెస్ మళ్ళీ చెప్పారనమాట. మజ్జిగ వెన్న తీసేసిన మజ్జిగ చాలా మంచిది, అది మన కడుపులో ఉన్న బ్యాక్టీరియాని పెంచడానికి కూడా యూజ్ అవుతుంది. సో మీరు కరెక్ట్గానే చెప్పారు. కాకపోతే కొంతమందిలో తీసేసినా కూడా పడదు, ఆ పులుపు వల్ల కానీ, ఆ లాక్టిక్ యాసిడ్ ఇంటాలరెన్స్ అంటాము, అలాంటి వాళ్ళైతే కంప్లీట్గా బాడీని బట్టి తీసుకోవాలి. సో మజ్జిగ ప్రాసెస్ గుర్తు చేశారు, థ్యాంక్ యూ. ఒకటే వాళ్ళు ఇంకా వేరే అంటే ఇప్పుడు ప్రోటీన్ కోసం అయితే తినక్కర్లేదు సార్, ప్రోటీన్ కోసం తినక్కర్లేదు, సాటిస్ఫాక్షన్ కోసం తినచ్చు. మజ్జిగ తీసుకోవచ్చు, ఎందుకంటే మైక్రోబ్స్ అది అప్పుడు ఆఫ్టర్నూన్స్ తీసుకోవచ్చు, నైట్ పాలు కూడా తీసుకోకూడదు సార్, ఆ ప్రోటీన్ డైజెస్ట్ అవ్వదు. పోనీ 40 years వరకు అయితే పెంచుకుందాం ఆ ఏజ్ని. అంటే కొంతమందికి పడచ్చు, కొంతమందికి పడకపోవచ్చు, కొంతమందికి ఆ సిమ్టమ్స్ బయటపడచ్చు, పడకపోవచ్చు. అంటే అది కాదండి, నేనేం చెప్తున్నానంటే మీరు తిన్నా కూడా అది యూజ్ ఉండదు. అంటే మీరు ఇప్పుడు మనం ఆరెంజెస్, నిమ్మకాయ కానీ తీసుకునేది ఎందుకు, వైటమిన్ సి కోసం. ఇప్పుడు వాటిని జ్యూస్ చేసి చాలాసేపు తర్వాత తీసుకున్నారనుకోండి, మీరు అది తాగినా ఒకటి తాగకపోయినా ఒకటి, దాంట్లో వైటమిన్ సి ఉండదు. అంటే మీకు ఎందుకోసం తీసుకుంటున్నారో అది ఇంపార్టెంట్ కదా, ప్రోటీన్ కోసమే తీసుకుంటారు చాలా మంది. సో ఓకే, అది చాలా రీజన్స్ కూడా ఉండుండొచ్చు. అంటే వాళ్ళకి సైకలాజికల్ గా కూడా అలవాటు అయిపోయి ఉండొచ్చు. సో అదే సాటిస్ఫాక్షన్ కోసం తినండి, మరి ఇంకేం చేయలేం. అంటే కొంతమంది ప్రోటీన్ కోసమే, అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ అయితే మనకి నాన్ వెజ్లో వస్తుంది, వెజిటేరియన్స్ అయితే మెయిన్గా పెరుగు మీద ఆధారపడతారు కదా ప్రోటీన్కి. అంటే పన్నీర్ కూడా రోజు తినలేదు కదా, సో పెరుగు తీసుకుంటారు. కానీ అది ప్రోటీన్ మీకు అందదు అని చెప్తున్నాను అంతే. మీరు తిన్నా తినకపోయినా అది వేరే ఎఫెక్ట్ ఏం చూపించదు, కానీ మీకు తీసుకున్నందుకు యూజ్ ఉండదు అంతే. B12 అయితే మీకు మజ్జిగ నుంచి వస్తుంది. ఆ మజ్జిగ కూడా ఇందాక చెప్పిన ప్రాసెస్లో నీళ్ళేసి తీసుకునే మజ్జిగ పనికిరాదు. అంటే మజ్జిగ కొంచెం పులిస్తేనే మనకి అది యూజ్ అవుతుంది. అంటే B12 అనేది మెయిన్గా నాన్ వెజిటేరియన్ అయితే మాకు ఈజీగా వస్తుంది, వెజిటేరియన్స్ అయితే మీకు కష్టం. కాబట్టి పులిసిన పిండి కానీ, దోశలు ఇలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ నుంచి వస్తుంది. పెరుగు నుంచి అయితే చెప్పలేము, పెరుగు అసలు అరగకపోతే వాటిలో పోషకాలు బ్రేక్ డౌన్ అవ్వవు కదా. మజ్జిగ అనేది అది కూడా ట్రెడిషనల్ వే ఆఫ్ మజ్జిగ. అంటే హోటల్కి వెళ్ళేది ఫుడ్ సాటిస్ఫాక్షన్ కోసం కదా సార్, టేస్ట్ కోసం వెళ్తారు. పన్నీర్ అసలు కల్తీ కాకపోయినా ఆర్గానిక్ అయినా తీసుకున్న యూజ్ లేదు. అంటే మనకి దాని నుంచి వేస్ట్, ప్రోటీన్ కోసం పన్నీర్ అంటారు. అంటే
ప్రోటీన్ మనకి తీసుకున్న పన్నీర్ తీసుకున్న మీకు 40 ఇయర్స్ దాటిందంటే అది అరిగించుకోలేరు. అరగకుండా మీకు ప్రోటీన్ లోపలికి శరీరానికి అందదు కదా! సో, అది జస్ట్ లాజిక్. వంట చేసే పాత్రలు ఐరన్ అయితే అల్యూమినియం అయితే ఖచ్చితంగా బ్యాన్ చేసేయాలి. అది ఆల్రెడీ చేశారు కానీ మనం ఇంకా వాడుతున్నాం. గవర్నమెంట్ నేను పుట్టక ముందే బ్యాన్ చేసేసింది. అంటే అల్యూమినియం అంటే తెల్లగా ఉంటాయి కదా! అవి తెల్ల పాత్రలు అవి వాడకండి. స్టీల్ అయితే బెస్ట్. మిగతావి ఇంకా చెప్పలేం. అన్నీ ఒకటే మెటల్స్. మట్టి పిడికలు మట్టితో చేసినవైతే మంచిది. అందరూ అలా అంటే కొంతమంది వాటిని మెయింటైన్ చేయలేరు కదా! అప్పుడు దాంట్లో ఇంకా బాక్టీరియా పెరిగిందనుకోండి అదొక ఇష్యూ అవుతది కదా! సో, బట్ బెస్ట్ వంట చేసుకోవడానికి స్టీల్ పాత్రలు మంచిది. స్టీల్ మంచిది. నాన్ స్టిక్ మంచిది కాదు. నాన్ స్టిక్ మంచిది. స్టీల్ పాత్రలో కూడా ఓన్లీ 304 క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ క్వాలిటీనే మంచిది. సహజంగా మార్కెట్ లో 99% 202 క్వాలిటీ దొరుకుతాయి. ఓకే సార్. వాటి వల్ల ఇబ్బంది. మళ్ళీ చెప్పండి నేను నోట్ చేసుకుంటాను. ఫ్యాక్టరీలో 304 క్వాలిటీ చేస్తే కేజీ 1000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ రెండోళ్ళందరూ అమ్మో పక్కనేమో 202 క్వాలిటీ 100 రూపాయలు పెడతారు. ఆ పక్కన 1000 రూపాయలు పెడతారు. ఆడవాళ్ళకి నచ్చదు. ఏం చేయాలి? అప్పుడు మగవాళ్ళే కొని పెట్టాలి, ఆడవాళ్ళని పంపించద్దు. సో అదేంటో 304 364 గ్రేడింగ్ ఉన్న స్టీల్ గిన్నెలే వంటకి మంచి. ఇవి ఆన్లైన్ లో దొరుకుతాయి. అవి నోట్ చేసుకొని అందరూ కొనుక్కోండి. కుక్కర్ మర్చిపోయానండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్స్ యూజ్ చేస్తాము పప్పుకి కానీ ఇంకా వేరే వాటికి. మనం ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ అంటే ఫిజిక్స్ తెలిసిన వాళ్ళైతే అర్థమవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఇంతమంది ఉన్నాము, ఈ ప్లేస్లో సరిపోయింది. ఇప్పుడున్న మందిని ఎక్స్ట్రా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి సేమ్ ఇంతమందిని ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది? సఫోకేటింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంతమందిని మళ్ళీ డబల్ చేసి వాళ్ళని కూడా ఇక్కడ పెడితే చాలా సఫోకేటింగ్గా ఉంటుంది. సో అలానే ప్రెషర్ కుక్కర్ పనిచేస్తుంది అనమాట. అంటే మనకి 10 నిమిషాలు పడితే ప్రెషర్ కుక్కర్లో బయట 40 నిమిషాలు పట్టచ్చు. కానీ వాటిలో ఉన్న ప్రోటీన్ అనేది బ్రేక్ డౌన్ అవ్వదు. అంటే మనం ఇప్పుడు పప్పు ప్రెషర్ కుక్కర్లో వండామనుకోండి, అది తిన్నా మనకి అంత తొందరగా శరీరానికి పట్టదు. సో ప్రెషర్ కుక్కర్లో పెట్టడం కన్నా మీరు బయట వండుకోవడం బెస్ట్ ఏవైనా. అది మళ్ళీ వ్యవసాయానికి రిలేటెడ్. ఇప్పుడు మనం పాత రోజుల్లో బాగానే ఉడికించేవాళ్ళు, ఇప్పుడు ఉడకవు. ఎందుకంటే ఇప్పుడు అంతా రిఫైన్. అవును, అది పప్పు గురించి మళ్ళీ అడిగారు. ప్రెషర్ కుక్కర్ ఒకటి అండ్ తర్వాత బయట వండితే ఉడకట్లేదని. సో నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. తొక్కున్న రేషన్ పప్పు బాగానే ఉడికింది బయట. అదే రిఫైన్ మనకి సూపర్ మార్కెట్స్లో దొరికే పప్పు ప్రెషర్ కుక్కర్లో 6 విజిల్స్ 7 విజిల్స్ అయినా మంచిగా ఉడకదు. అయినా మనం పప్పు కూడా ఎక్కువ ఉడకపెట్టేసి మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. బయట ఉడకపెట్టి మనకి జస్ట్ ఇలా పట్టుకుంటే మెత్తగా అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ మీరు ఉడికించారనుకోండి ప్రోటీన్ అంతా పోతుంది. ఇంకా వేస్ట్. ఆ పప్పు తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే, సేమ్ కర్డ్ లానే అవుతుంది. మీరు ప్రెషర్ కుక్కర్లో వండి తినండి, తర్వాత రోజు బయట ఉడకపెట్టి తినండి. మీకు బయట ఉడకపెట్టిన దానికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు. సరిగ్గా ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. బయట కానీ వేడి నీళ్ళలో పెడితే మళ్ళీ ప్రోటీన్ లాస్ ఉంటుంది. నానపెడితే ప్రోటీన్ పోతుంది వేడి నీళ్ళలో నానపెడితే. సో అందుకే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిందే వ్యవసాయం తోటి. అక్కడ మారుతాయి కానీ మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వవు. సో నెక్స్ట్ ఎరుకతో ఆహారం తినాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు జరిగిన వాటిల్లో ఫస్ట్ వ్యవసాయం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లోనే చాలా ఇష్యూస్ వచ్చాయి కదా, అదంతా వ్యవసాయానికి రిలేటెడే. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఇవన్నీ పక్కన పెడితే ఎలా తింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ఇప్పుడు మనం అందరం ఇక్కడ సత్సంగం చేసుకుంటున్నప్పుడు మనకి ఒక ఫ్రీక్వెన్సీ, అంటే మనం బాబాకి కనెక్ట్ అవుతాం. బాబాకి
లైక్ బాబా ఒక రేడియో ఫ్రీక్వెన్సీలో ఉన్నారనుకోండి, ఆ రేడియోకి మనం ట్యూన్ అవుతాం, తొందరగా ట్యూన్ అవుతాం. ఇంట్లో కనుక కూర్చొని ఒక్కళ్ళమే ఉంటే ఎంత స్పెండ్ చేసిన టైం మనం తొందరగా కనెక్ట్ అవ్వము, అంటే ట్యూన్ అవ్వలేకపోతాం ఆ రేడియోకి. సో అలానే మైండ్ఫుల్ ఈటింగ్లో మనం తినే ఆహారానికి మనం కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అయినప్పుడు మన బ్రెయిన్కి తెలియకపోయినా మన బాడీ ఆ ఆహారాన్ని తొందరగా ఏమంటారు ఆస్వాదిస్తూ తిన్నాం అనుకోండి, మన బాడీ కూడా తొందరగా పోషకాల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే పోషకాల్ని గ్రహిస్తుంది అనమాట. సో ఇది కూడా నేను ఊరికే ఫిలాసఫీ లాగా చెప్పట్లేదు, రీసెర్చ్ స్టడీస్ చెప్పాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఫస్ట్ మన సెన్స్ ఆర్గన్స్ పనిచేయాలి, అంటే మన ముక్కు, నోరు, కళ్ళు ఆహారంకి అయితే, మిగతా వాటికి చెవులు కూడా పనిచేస్తాయి అనుకోండి. మెయిన్ ముక్కు, నోరు, కళ్ళు. చూడగానే మనకి మాడిపోయింది అనుకోండి, ఫస్టే అరే ఏంట్రా బాబు అనిపిస్తుంది. కొంతమందికి తప్పట్లేదంటే అదే తినాల్సి వస్తుంది కదా. సో అలా కాకుండా చూడడానికి కూడా మంచిగా ఉందనుకోండి, మన బాడీ ఇది సేఫ్, అంటే ఇది మంచిదే, మనకి హానికరం కాదు అని బాడీ ఆటోమేటిక్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ స్మెల్ కూడా, మనకి స్మెల్ తీసుకున్న వెంటనే మంచిగా ఉందనుకోండి, మనకి నోట్లో లాలాజలం ఫామ్ అవుతుంది. సో ఆ సలైవ మనకి తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన స్మెల్కి మౌత్కి కనెక్షన్ అది. అండ్ నెక్స్ట్ మన బ్రెయిన్, మనం తినే ఆహారం మెల్లగా తిన్నాం అనుకోండి, మనకి బ్రెయిన్ నుంచి కనెక్ట్ అయ్యే వేగస్ నర్వ్, అంటే ఒక నరం యాక్టివేట్ అవుతుంది. అలానే మనం పోయినసారి సూర్యకాంతము సావిత్రి గారి గురించి తీసుకున్నాం. సో ఈ సూర్యకాంతం అనే ఆవిడని మనం డామినేట్ అంటే కంట్రోల్లో పెట్టేసి సావిత్రి గారు యాక్టివేట్ అవ్వాలి, అప్పుడే మనం తిన్న ఆహారం మంచిగా పోషకాలన్నీ మనకి పడతాయి అనమాట. అది సావిత్రి గారిని యాక్టివేట్ చేయడం అంటే పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయాలి. అంటే ఈ బ్రెయిన్ నుంచి వచ్చే ఒక నరం ఉంటుంది, దాని పేరు వేగస్ నర్వ్, దాన్ని యాక్టివేట్ చేయాలి. అది యాక్టివేట్ అవ్వాలి అంటే ప్రశాంతంగా ఫుడ్ని ఆస్వాదిస్తూ తినడమే. ఇదేమి ఫిలాసఫీ కాదు, ఇది కూడా సైన్స్, ఇది కూడా ఫిజియాలజీ, ఎనాటమీనే. కూర బాగాలేకపోతే చేయలేము సార్, అప్పుడు బాబా బాబా అనుకుంటూ తినాలి. అంటే టేస్ట్ కన్నా మీరు అది కూడా అండి, అది కూడా పాయింట్ ఉంది, అవును. సో టేస్ట్ అనేది మీరు మనకి దొరికిన ఆహారాన్ని వెంటనే నిల్వ ఉంచకుండా వండితే ఒక టేస్ట్ వస్తుంది. అది మీకు బాగాలేకపోయినా మీకు మౌత్కి, టేస్ట్ బడ్స్కి తెలుస్తుంది సార్. ఫ్రెష్గా ఉన్న కూరగాయలతో వండితే ఆ టేస్ట్ ఆటోమేటిక్గా మనం చూడొచ్చు, సెన్స్ చేయొచ్చు. వడిలిపోయిన ఆహారం మీరు ఎంత మంచిగా అన్ని మసాలాలు వేసి వండినా కూడా అది టేస్ట్గా ఉండదు. అంటే మనకు అలవాటైంది కాబట్టి మనం ఏదో తింటున్నాం బాగుంది అని, కానీ మీరు కరెక్ట్గా ఫోకస్ చేసి తింటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఫ్రెష్గా, అంటే జీవం ఉన్న ఆహారాన్ని ప్రాణశక్తి ఆల్రెడీ ఉన్న ఆహారాన్ని తింటే ఒకలా ఉంటుంది, అసలు మొత్తం పోషకాలన్నీ పోయి దాంట్లో ప్రాణం లేకుండా ఆ తిన్న ఆహారానికి ఇంకొక విధంగా ఉంటుంది. ఓవెన్, అది ఓవెన్లో చెప్పాను కదా, ఈ తరంగాలు చాలా ఉంటాయి మనకి, హానికరమైన తరంగాలు ఈ ఓవెన్లో. కానీ మైక్రోవేవ్ అంటేనే మైక్రోవేవ్ ఓవెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మైక్రోవేవ్ అనేది కూడా ఒక తరంగం పేరే. సో అవి కూడా మనకి మంచిది కాదు. ఎలా అయితే ఎంఆర్ఐ స్కానింగ్, రేడియేషన్ అంటాం కదా, వాటితో సమానం ఇవన్నీ. సో నెక్స్ట్ వండిన తర్వాత జనరల్గా అయితే న్యాచురోపతి ప్రకారం, యోగా ప్రకారం అయితే వండిన 3 hours లోపల, 3 గంటల లోపల తినేయాలని చెప్తాము. లేదు అంటే అది తామసిక్ ఫుడ్గా మారిపోతుంది. సో కరెక్ట్ కాదు సార్, అసలు అది 3 hours లోపలే తినేయాలంట. మనం చల్లగా అయినాక తింటున్నామంటే చాలాసేపు అది నిల్వ ఉంచినట్టే కదా. సో ఫస్ట్ ఆ పాయింటే కట్ చేయాలి. మైక్రోవేవ్స్ కూడా అంత మంచిది కాదు. నెక్స్ట్ ఇంకొకటి ఆంటీ ఒక పాయింట్ మంచిది చెప్పారు, మనం ఒక్కళ్ళమే తినడం ఒకలా ఉంటుంది, అందరితో కలిసి తిన్నప్పుడు ఒకలా ఉంటుంది. అలానే మనం ఒకరి కోసమే వండుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, అందరి కోసం వండినప్పుడు టేస్ట్ వేరేగా ఉంటుంది. అది మనం సాయిపదంలో కూడా చూడొచ్చు. ఇక్కడ వండిన ఫుడ్ అంత ఆర్గానిక్, మసాలా లేకుండా, కారం ఉప్పు ఎక్కువ లేకుండా, ఆయిల్ కూడా మినిమల్గా యూజ్ చేసి. సార్ ఇక్కడ అంటే ఇక్కడ కుకింగ్ టీంలో ఉన్న వాళ్ళకైతే అది బాగా తెలుస్తుంది. సో మీరు షేర్ చేసుకోవచ్చు మాతో.
ఆ డిఫరెన్స్ మనం బాగా చూడొచ్చు. సో ఇక్కడ మైండ్ఫుల్గా కుక్ చేస్తారు. కుక్ చేసినప్పుడు కూడా మనసు పెట్టి బాబా మీద ధ్యాస పెట్టి వండుతారు. తినేటప్పుడు కూడా మనం అలా తింటాము. సో మీకు ఇంట్లో తిన్నదానికి ఇక్కడ తిన్నదానికి కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ అది మీరు ఇందాక ఆంటీ చెప్పింది ఏంటంటే మనం ఒక్కళ్ళమే కూర్చొని తింటే అది వేరేగా ఉంటుంది, అందరితో కూర్చొని తింటే వేరేగా ఉంటుంది. ఎందుకంటే మనకి బాబా నుంచి ఒక అంటే మనకి కొన్ని సన్లైటే తీసుకున్నాం, సన్లైట్ నుంచి తరంగాలు వస్తుంటాయి కదా, అలానే ప్రతి జీవి ప్రతి వస్తువు అంటే ప్రాణం లేని రాయి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాం, ఈ తరంగాల్ని వదిలిపెడుతూ ఉంటుంది. సో నా నుంచి ఒక వైబ్రేషన్స్ రావచ్చు, ఇక్కడి నుంచి అక్కడి నుంచి చాలా. సో ఆ వైబ్రేషన్స్ అన్నీ కొన్ని పాజిటివ్ ఉండొచ్చు, కొన్ని నెగిటివ్ ఉండొచ్చు. కాకపోతే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, పాజిటివ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ పాజిటివ్ శక్తి మనందరికీ వస్తుంది. సో అందరితో కలిసి తిన్నప్పుడు మైండ్ఫుల్ ఈటింగ్లో అది కూడా ఒక పార్ట్. సో అందరితో కలిసి తిన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చి పాజిటివ్ వైబ్రేషన్స్ మనల్ని కూడా చేంజ్ చేస్తాయి. నెక్స్ట్, సో తొందర పడకుండా నిదానంగా స్మెల్ చూసి తినడం మంచిది, అప్పుడు బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది. నమలడం కూడా ఫాస్ట్గా నమిలి తినకుండా మెల్లగా ఎక్కువ సార్లు నమిలి తినడం మంచిది. సో టీవీ ఫోన్ చూస్తే తినకూడదు. అఫ్ కోర్స్ అది నా వల్ల కూడా అవ్వట్లేదు, బట్ నేను ఇప్పటి నుంచి ట్రై చేస్తాను, నేను నియమంగా పెట్టుకుంటాను. సో ఫోన్ టీవీ చూడకుండా మనం అదే ఇప్పుడు ఒకళ్ళే మేము ఉన్నామనుకోండి డిస్ట్రాక్ట్ అవుతాము, ఒక నలుగురు కూర్చుంటే ఫోన్ అక్కర్లేదు కదా. సో మీరే జాయింట్ ఫ్యామిలీస్ క్రియేట్ చేయాలి మమ్మల్ని అనడం కన్నా. మీ అప్పుడైతే మీకు చాలా మంది ఉంటారు ఇంట్లో. ఫ్యామిలీ టైమింగ్ అంటే ఒక్కొక్కరు జాబ్కి ఒక్కొక్కలాగా వెళ్ళిపోతారు, స్కూల్స్ కాలేజెస్ అని. అవును సార్, అది ఫర్మెంటెడ్ కాబట్టి అది మంచి. మళ్ళీ ఫర్మెంటేషన్లో కూడా మళ్ళీ కుళ్ళిపోకుండా చూసుకోవాలి కదా. సో ఆ ప్రాసెస్ మంచిగా తెలిస్తే చద్దన్నం మంచిది సార్. సో వైటమిన్ B12కి లేదంటే బ్యాక్టీరియా మనకి అరగకుండా కొన్నిసార్లు తేపులు ఎక్కువ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. బ్యాక్టీరియా తక్కువ అవ్వడం వల్ల అరుగుదల కూడా తక్కువ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి చద్దన్నం బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే చద్దన్నం కూడా కరెక్ట్గా చేసే ప్రాసెస్, దానికి కూడా ప్రాసెస్ ఉంటుందా అంటే దానికి కూడా ఉంటుంది. మనం ఎక్కువసేపు ఫర్మెంట్ చేసామంటే దాంట్లో అవసరం లేని బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది. సో నైట్ అన్నంలో ఫస్ట్ నీళ్ళు వేసి పెట్టండి. నీళ్ళు అన్నం కన్నా డబల్ కానీ త్రిబుల్ కానీ ఉండాలి. అంటే ఒక కప్పు రైస్ ఉందంటే దానికి 3 కప్పులు వాటర్ వేసి నానబెట్టండి. పొద్దున్న అప్పుడు పెరుగు యాడ్ చేసుకోవచ్చు, కానీ ఫస్టే పెరుగు యాడ్ చేయకండి. ఫస్ట్ నీళ్ళలోనే నానబెట్టి తర్వాత పొద్దున్న తినేటప్పుడు పెరుగు యాడ్ చేసుకోవచ్చు. సో మైండ్ఫుల్ ఈటింగ్లో మైండ్ఫుల్ కుకింగ్ కూడా ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే మనం బుక్స్లో చదివింది, పాలు పోసి తోడేస్తారు, కానీ అది మట్టి పాత్రలో తోడేస్తే మనకి బాగుంటుంది, మనకి కావాల్సిన బ్యాక్టీరియాస్ వస్తాయి. లేదు అంటే నార్మల్ స్టీల్ ప్లాస్టిక్లో పెడితే ఆ బ్యాక్టీరియా ఏమి మనకి ఫామ్ అవ్వదు. సో అది మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి, ఈ పాత్రలు చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఇందాక అందరితో తినే అవకాశం ఉండదు, కొంతమంది టైమ్స్ కూడా సెట్ చేసుకోలేరు, కొంతమంది 10 నిమిషాల్లోనే తినేయాలి. అంటే డాక్టర్స్ మెయిన్గా 5 నిమిషాలు, ఇప్పుడు తినే టైంకి ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే వెంటనే లేచి వెళ్ళిపోవాలి. సో ఇలా అన్ని చాలా ఇష్యూస్ ఉంటాయి కదా, వాటికి మనం ఒక 3 టెక్నిక్స్ నేర్చుకున్నాము. సో అంటే తినే ముందు లేదంటే మీరు కూర్చుంటారు కదా తినడానికి, ప్లేట్ ముందు పెట్టుకోండి, అక్కడ కూర్చొని మీరు చేయొచ్చు. ఇవి కుంభక ప్రాణాయామ అంటాము, దీన్నే ఇంగ్లీష్ వాళ్ళు బాక్స్ బ్రీతింగ్ అని కూడా అంటారు. ఇది మీరు ఇప్పుడు చేద్దాం అందరము, కాకపోతే ఫోర్స్ఫుల్గా బిగపెట్టాల్సిన అవసరం లేదు, మీకు ఎంత వీలైతే అంతవరకే బిగపెట్టండి. ఊపిరి తీసుకోవాలి, బిగపెట్టాలి, ఊపిరి వదలాలి, మళ్ళీ బిగపెట్టాలి, హోల్డ్ చేయాలి. సో స్టార్ట్ చేద్దాము. డీప్ బ్రీత్ ఇన్, మీరు కూర్చులో అయినా కూర్చోవచ్చు, ఎలా అయినా కూర్చోవచ్చు, అంటే ఆహారం తినే ముందు చేయాలి ఇది. డీప్ బ్రీత్ ఇన్ 1 2 3 4, ఇప్పుడు బిగపెట్టండి, హోల్డ్ చేయండి 1 2 3 4, ఇప్పుడు వదిలిపెట్టండి 1 2 3 4, మళ్ళీ హోల్డ్ చేయండి, మళ్ళీ బిగపెట్టండి 1
2, 3, 4 రిలాక్స్. ఇది అర్థమైందా అందరికి? అంటే ఫస్ట్ 4 కౌంట్ మనం తీసుకుంటున్నప్పుడు 4 కౌంట్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా కౌంట్ చేయకపోయినా పర్లేదు. ఊపిరి తీసుకోవాలి, బిగపెట్టాలి, వదిలిపెట్టాలి, మళ్ళీ బిగపెట్టాలి. ఇలా ఒక 3 ఇది ఒక సైకిల్ అనుకుంటే ఇలా 3 సైకిల్స్ అయినా మీరు మినిమమ్ చేయండి తినే ముందు. నెక్స్ట్ ఇది కూడా కష్టం అనుకుంటే, ఇది కూడా మేము చేయలేము, మాకు అర్థం కావట్లేదు ఎలా ఊపిరి తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఇంకొకటి చైర్‌లో కానీ కిందైనా కూర్చోవచ్చు. ఇది రాక్ యోగా అంటాము, లేదంటే రాక్ టెక్నిక్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఇది కూడా మనకి ఇందాక చెప్పాం కదా, సావిత్రి గారు లాగా మనం మెల్లగా ఉన్న నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సినిమా యాక్టర్ సావిత్రి గారు, సాయి పల్లవి సావిత్రి గారు. అంటే ఈ సినిమా యాక్టర్ సావిత్రి గారు. సో ఫస్ట్ ముందుకి అంటే మనం ఇలా జాలీగా ఉన్నప్పుడు ఇలా ఊగుతూ ఉంటాం కదా ఇలా. సో బాబా నామం చెప్పేటప్పుడు కూడా మనం కొన్నిసార్లు అలా ఊగుతూ ఉంటాం, ఎందుకంటే మనకు అంత జాయ్, అంత లోపల నుంచి హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ ఫ్రంట్కి, బ్యాక్, సైడ్, లెఫ్ట్, మళ్ళీ మీ ఇష్టం ఇలా ఇలా అయినా రొటేట్ చేయొచ్చు, లేదంటే మళ్ళీ ఇలా క్లాక్ వైజ్ రొటేట్ చేయొచ్చు. జస్ట్ ఇలా ఊగుతూ ఇలా చేస్తే మనకి ఆ వేగస్ నర్వ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఒకసారి అందరూ చేయండి. నేను కౌంట్ టైం చేయను, జస్ట్ ఒకసారి అలా ఫ్రంట్, మళ్ళీ సైడ్స్. ఓకే, ఇది కూడా చేయలేరు అంటే ఇంకా ఏం చెప్పలేము. బ్రీతింగ్ అంటే అర్థం కాకపోవచ్చు, కానీ ఇది మీరు ఒక 5 minutes అయినా చేయండి. సో ఒకసారి అన్ని చేయక్కర్లేదు సార్, కుదిరి ఏదైనా చేయొచ్చు. ఇంకొకటి లాస్ట్ది, అంటే ఇది కూడా కష్టం అనుకుంటే జస్ట్ మనం భ్రమరి ప్రాణాయామాలనే, కాకపోతే మన చేతులు ఏమి ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊపిరి తీసుకోవాలి, తీసుకొని ఓంకారంలో ఓన్లీ మకారం చేయాలి. ఇంతే. ఇది ఒక 3 times 5 times. ఇది కూడా చేయలేరు అంటే నేను ఇంకేం చెప్పలేను, నా దగ్గర ఇంకా సొల్యూషన్ ఏం లేదు. సో మనం తినేటప్పుడే కాదు, మనకి వ్యవసాయంలో ఎలా ఎఫెక్ట్ అవుతుందో కూడా చెప్తాం. మనం ట్రాక్టర్స్ యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ ట్రాక్టర్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఆ పొలానికి వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఆ భూమి లోపల ఉన్న పురుగులు కానీ సూక్ష్మజీవులు ఇవన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి. సో ట్రాక్టర్స్ కన్నా పాత పద్ధతులే బెటర్, కానీ ఇప్పుడు అవి యూజ్ చేయమంటే ఎవరు యూజ్ చేయలేరు కదా. అలానే నాట్లు కూడా అంతకుముందు అయితే మనుషులు అంటే కొయ్యడానికి మెషిన్స్ యూజ్ చేసేవాళ్ళు నేను ఇంటర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు నా గ్రాడ్యుయేషన్ అయ్యే టైంకి నారు వేయడానికి కూడా మెషిన్స్ అంట. అంటే విత్తనాలు చల్లేస్తే చాలు, నారు మళ్ళీ పెట్టవసరం లేదంట. అది కూడా మా ఊర్లో, అంటే మా నాన్నమ్మ ఊర్లో విన్నాను ఇది. సో అప్పుడు ఇంకా జీవం లేని వస్తువుల నుంచి వచ్చే వైబ్రేషన్స్, వాటి నుంచి వచ్చే తరంగాలే కదా మన పంటకు వస్తుంది. సో అది కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టే కదా. సో మైండ్ఫుల్ వ్యవసాయం కూడా అంతకుముందు నారు వేసేటప్పుడు అందరూ పాటలు పాడుకుంటూ నారు వేసేవాళ్ళు. ఇప్పుడు అంతా మెషిన్స్ అయిపోయి మనం కూడా ఇన్ఆర్గానిక్ గా మెషిన్స్ లాగా తయారవుతున్నాము. అవునండి, అవును, మిల్స్ ఎక్కువైపోయాయి. మళ్ళీ దానికి ఈ పొట్టు లేకుండా తింటే మంచిది కాదని ఒక్కసారి రిఫైన్ చేసిన రైస్ వాడాలి, బ్రౌన్ రైస్ వాడాలి, ఇవన్నీ చెప్తూ ఉంటాము. అంత ఎఫర్ట్ అంటే అంత కొనేలాగా అందరూ ఎవరు ఉండరు కదా. సో వ్యవసాయంలో కొంచెం మార్పు వస్తే బెటర్. నెక్స్ట్ మెయిన్ మనకి ఈ నోరు నుంచి మనకి లోపల చూసే ఇదంతా గట్ అంటాము. అంటే నోరు, తర్వాత జీవనాళం, ఇది పొట్ట అంటే కడుపు, ఇది లివర్, మీకు బ్రౌన్ కలర్ లో కనిపించేది లివర్, దాని కింద పొట్ట ఉంటుంది కడుపు, ఇది పెద్ద పేగు బయట ఉన్నది, లోపల ఉన్నదేమో చిన్న పేగు. జస్ట్ అండర్స్టాండింగ్ కి. నెక్స్ట్ సో తిన్న ఆహారం, ఫస్ట్ మనం తిన్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటాం కదా, అది ఆల్మోస్ట్ మన నోరులోనే డైజెస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ జీవనాళం అన్నాం కదా, సో దాంట్లో కరుగుతుంది అనమాట, బాల్ లాగా తయారవుతుంది ఫుడ్. దాని తర్వాత కడుపులో ఆల్మోస్ట్ చాలా రసాయనాలు రిలీజ్ అయ్యి, అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటాం కదా, అవి రిలీజ్ అయ్యి కంప్లీట్గా అన్ని
ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అనుకోండి గ్లూకోజ్ లాగా మారుతుంది, ప్రోటీన్స్ అయితే ఎమినో యాసిడ్స్ లాగా మారుతుంది, కొవ్వు ఫ్యాట్స్ అంటాం కదా, ఫ్యాట్స్ అయితే దాని చిన్న పరిమాణంలోకి మారుతుంది. తర్వాత ఈ బ్లడ్లోకి చిన్న పేగులోకి వెళ్ళిన తర్వాత చిన్న పేగులో ఆల్మోస్ట్ అన్నీ అబ్జర్వ్ అవుతాయి బ్లడ్లోకి. అంటే ఇప్పుడు వరకు తిన్న ఆహారం బ్లడ్లోకి వెళ్ళడమే మెయిన్ పార్ట్, ఎందుకంటే బ్లడ్లో నుంచి ప్రతి శరీరానికి ప్రతి పార్ట్కి వెళ్తుంది, ప్రతి సెల్కి. సో స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు మొత్తం అది అబ్జర్వ్ చేసుకుని బ్లడ్లోకి పంపిస్తుంది, తర్వాత పెద్ద పేగులోకి వెళ్తుంది. పెద్ద పేగులో రిఫైన్ అవుతుంది అనమాట, ఇంకేమైనా పోషకాలు మిగిలిపోతే పెద్ద పేగు అబ్జర్వ్ చేసుకుంటుంది నీటి ద్వారా. సో తర్వాత బ్లడ్ నుంచి ప్రతి కణంకి ఇలా వెళ్తుంది, ఇది కణం లాగా అనమాట, సెల్ అంటాం కదా. సో ఇది దాని లోపల మళ్ళీ శక్తి ప్రొడ్యూస్ అవుతుంది దాని లోపల ఉన్న చిన్న అణువులో. అలా మనకి గ్లూకోజ్ నుంచి శక్తి ఫామ్ అవుతుంది. అంటే మెయిన్ పార్ట్ మనకి తిన్న ఆహారం ఆ కణం లోపల వరకు చేరాలి, అది కంప్లీట్గా డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అంటాం. ఆ కణంలోకి చేరట్లేదు అంటే మీరు ఎంత తిన్నా అసలు వేస్ట్, తిన్నా ఒకటి తినకపోయినా ఒకటే. సో పెద్ద పేగు కూడా ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ఇంకా ఏమైనా మిగిలిపోయిన పోషకాలు ఉండిపోయిన అనుకోండి అవి కంప్లీట్గా గ్రహిస్తుంది అనమాట. తర్వాత అది రక్తంలోకి లింఫ్ అంటే లసిక అంటాము, అది అందరికీ తెలియకపోవచ్చు, బ్లడ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత శక్తి ప్రొడ్యూస్ చేయడానికి కణం లోపల వెళ్తుంది అనమాట. సో జస్ట్ అండర్స్టాండింగ్ కోసం సపరేట్ స్లైడ్. మనకి ప్రొడ్యూస్ అయిన శక్తి ఈ మజిల్స్కి, బ్రెయిన్కి, హార్ట్కి, ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి వెళ్తుంది. సో ప్రోటీన్స్, ఇప్పుడు మనం ప్రోటీన్లు తినాలంటాం కదా, ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి కండరాల ఫార్మేషన్ అని, అంటే మజిల్ ఫార్మేషన్ అని అందరూ అనుకుంటారు. మజిల్ ఫార్మేషన్ ఒకటే కాదు, వైటమిన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, అలానే ఇమ్యూనిటీకి, మనకి బ్రెయిన్ నుంచి మనకి ఎలా అయితే ఇన్ఫర్మేషన్ మన నుంచి ఇంకొకరికి మాట్లాడుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా అయితే షేర్ అవుతుందో, అలానే ప్రతి అణువుకి ఇంకొక అణువుకి, అంటే సెల్ టు సెల్ కమ్యూనికేషన్ కూడా ప్రోటీన్స్ వల్లనే అవుతుంది. కొన్ని హార్మోన్స్ కూడా ప్రోటీన్స్ వల్లనే ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ కొవ్వు పదార్థాలు కూడా అంతే. ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఎమినో యాసిడ్, ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తే ఎమినో యాసిడ్స్ అవుతాయి. మనం ఏజ్ పెరిగే కొద్దీ చాలా ప్రోటీన్స్ మనకి తగ్గిపోతూ వస్తాయి. అంటే మన బాడీ కొన్ని అంటే ప్రోటీన్స్లో ఎమినో యాసిడ్స్ అన్నాం కదా, ఆ బాడీలో ఉన్న ఎమినో యాసిడ్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో మీకు అవసరం లేదు అది ఏజ్ పెరిగే కొద్దీ, కానీ మనం ఏం చేస్తాం అవి అవసరం అని బయట నుంచి పెరుగు కానీ పన్నీర్ కానీ తీసుకుంటూ ఉంటాం. అవసరం లేకపోయినా తీసుకుంటే అరగదు కదా, సో అవి మళ్ళీ డైజెషన్ ప్రాబ్లమ్స్కి వీటన్నిటికీ వస్తుంది. అండ్ అసలైతే న్యాచురోపతిలో ప్రోటీన్ అంటే చాలా లైట్ ప్రోటీన్, లీన్ ప్రోటీనే తీసుకోమంటారు. హై ప్రోటీన్ ఉన్న పప్పు కూడా తీసుకోవద్దని చెప్తారు, ఎందుకంటే అది అంత డైజెస్ట్ అవ్వదు. డైజెస్ట్ అవ్వట్లేదు అంటే ఇంకా బాడీకి యూజ్ లేదు కదా. సో అది అవసరం అంటారు బయట నుంచి, కానీ డైజెస్ట్ అవ్వదు కదా. డైజెస్ట్ అవ్వకుండా తీసుకుంటే అదంతా వ్యర్థంలోకి, అంటే ఇప్పుడు బయటకి రాలేదు అనుకోండి, వ్యర్థం ఉండిపోయిందంటే అది వేరే వేరే డిసీజెస్కి రీజన్ అవుతుంది, మార్బిడిటీ పెరిగిపోతుంది. సో ఎక్కువ సప్లిమెంట్స్ కూడా అంతే. ఇప్పుడు వైటమిన్స్ అవసరం అంటారు, కాల్షియం అవసరం అంటారు, అవి మన బాడీ లోపల సెల్, అంటే ఇందాక చెప్పినట్టు కణం లోపలికి వెళ్ళాలి కదా, లోపలికి వెళ్ళినప్పుడు అదంతా వ్యర్థంగానే పోతుంది కదా. సో వాటి నుంచి మళ్ళీ వేరే వేరే రోగాలు పుట్టుకొస్తాయి. సో అది కొవ్వు పదార్థాలు కూడా అంతే, కొన్ని వైటమిన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి యూస్ అవుతాయి. అలానే మనకి బ్రెయిన్కి మెయిన్గా కావాల్సింది, మన నరం చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్లా ఉండేది మైలిన్ షీత్, ఇది కూడా కొవ్వు నుంచి ఫామ్ అవుతుంది. సో కొవ్వులకు అంటే ఫ్యాట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పీచు పదార్థం కూడా, అందరూ ఫైబర్ రిచ్ అంటున్నారు, ఫైబర్ రిచ్లో కూడా మనకి వాటి నుంచి పోషకాలు ఏం రావు, కాకపోతే మనలో ఉన్న బ్యాక్టీరియా, మనకి హెల్ప్ఫుల్ ఉన్న బ్యాక్టీరియా అది పెరగడానికి పీచు పదార్థాలు యూజ్ అవుతాయి. అంటే మన లోపల ఉన్న బ్యాక్టీరియా కూడా పెరగాలి కదా, అవి పెరగకపోవడం వల్లే ఇప్పుడు చాలా అంటే ఫిషర్స్ కానీ కోలన్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆ బ్యాక్టీరియాని మెయింటైన్ చేయడానికి పీచు పదార్థాలు చాలా ఇంపార్టెంట్. అలానే జన్యు మార్పులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అంటే మనలో ఉన్న డిఎన్ఏని కూడా
ఆ పీచు పదార్థం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. డైజెషన్, గుడ్ డైజెషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం కంపోస్ట్ చేసామనుకోండి, కుళ్ళిపోయిన తర్వాత దాని లోపల ఉన్న బ్యాక్టీరియా పెరగడం వల్ల మనకి సాయిల్ ఫర్టైల్ అవుతుంది. సేమ్ అలానే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ పెరగాలి. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ వైటమిన్ B12 ఫార్మేషన్కి కానీ అబ్సార్ప్షన్కి కానీ యూజ్ అవుతుంది. అంటే మనలో ఉన్న బ్యాక్టీరియా కూడా మనకి డైజెషన్కి హెల్ప్ఫుల్ కదా. ఈ బ్యాక్టీరియా పెరగడానికి పీచు పదార్థాలు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇది లంకనం పరమౌషధం అని అన్నాము. సో ఇప్పుడు వరకు చాలా మాట్లాడుకున్నాము. కొంచెం సేపు పక్కన పెట్టి, నాకు యాక్చువల్లీ బ్యాంక్లో డబ్బులు దాచుకోవాలని చాలా ఇంట్రెస్ట్, కానీ అది అవ్వట్లేదు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సంపాదిస్తున్నారు కదా, అంటే హౌస్ వైఫ్స్ కూడా సంపాదిస్తున్నారు. మీరు సంపాదించట్లేదని చెప్పకండి, అంకుల్స్ దగ్గర నుంచి ఆంటీస్ డబ్బులు తీసుకుంటూనే ఉంటారు బంగారం కొనడానికి. యాక్చువల్లీ చెప్పాలంటే ఆంటీ వాళ్ళే బెస్ట్ ఇన్వెస్టర్స్ మీకన్నా. ఎందుకంటే బంగారం కొంటారు, బ్యాంక్ లాకర్స్లో పెట్టేస్తారు, వేసుకోరు. బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోవడానికి బంగారం కొంటారు. సో అది అది యాక్చువల్లీ ఇదే ప్రాసెస్ అంకుల్, మీరు కరెక్ట్గా చెప్పారు. మళ్ళీ బ్యాంక్ లాకర్కి డబ్బులు కట్టాలి. సో యూజ్ ఏంటి అసలు? సంపాదించి మీరు ఖర్చు పెట్టుకోరు, వేసుకోరు, మరి కొనడం ఎందుకు? బ్యాంక్ లాకర్కి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది చెప్పుకోవడానికి. ఓకే, సో ఒక 100 years వ్యక్తి ఉన్నాడు, చాలా రిచ్, అంటే చాలా సంపాదించాడు. 100 years వచ్చేసాయి. 100 years వచ్చినా కూడా ఆ డబ్బు యూజ్ చేయలేదు. సో బ్యాంక్లో ఇలా బంగారం రూపంలో, కొన్ని ఆస్తుల రూపంలో పెట్టుకున్నాడు. చాలా అర్జెంట్ ప్రాబ్లం వచ్చింది, అంటే హెల్త్ ఇష్యూ కానీ, లేదంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, ఇలాంటి పెద్ద మేజర్ ఇష్యూ వచ్చింది. ఆయనకి అప్పుడు కూడా ఆ డబ్బు తీయాలని అనిపించట్లేదు. ఆయన తర్వాత కూడా ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఆయన ఇన్ని ఇయర్స్, 100 years బ్రతికి సంపాదించి బ్యాంక్ లాకర్లో పెట్టి ట్యాక్స్లు కట్టుకుంటూ అసలు ఏంటి యూజ్? ఆయన లైఫ్ అసలు మీనింగ్ ఏంటి? అన్ని డబ్బులు, అంటే డబ్బులు సంపాదించాలి, బ్యాంక్లో పెట్టాలి, కనీసం ఇష్టమైన తిండి తినడానికి కూడా యూజ్ చేయలేదు. అసలు ఆ డబ్బుకి వాల్యూ ఉందా ఇప్పుడు బ్యాంక్ లాకర్లో? అవును, కానీ యూజ్ లేదు కదా. ఆయనకి ఆ విషయం తెలియదు. పోనీ వాళ్ళ తర్వాత జనరేషన్స్ కోసం అంటే ఆయనకి ఫ్యామిలీ లేదు. 100 years అయిపోయిన తర్వాత ఇంక ఉండరు కదా. సో అయిపోయింది స్టోరీ. నెక్స్ట్, సో అలానే మనం తిన్న ఆహారం ఎంతసేపు స్టోర్ చేసుకోవడానికే యూజ్ అయిందంటే బాడీ ఫంక్షన్కి యూజ్ అవ్వట్లేదు అంటే అసలు తినడం ఎందుకు? తినడం వేస్ట్ కదా. ఇప్పుడు ప్రోటీన్ తీసుకుంటాము, అది సరిగ్గా ఉపయోగించలేకపోతే బాడీ అసలు తీసుకోవడం ఎందుకు ఆ ప్రోటీన్? సో ఈ ఎగ్జాంపుల్కి మీకు అర్థమై ఉండొచ్చు. డైజెస్ట్ అవ్వకపోవట్లేదు అంటే అది వ్యర్థంగా పోతుంది. అసలు తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. ఇంకొకటి, ఒక 99 years ఇంకొక వ్యక్తి, మేబీ ఆయన ఫ్రెండ్ అయి ఉండొచ్చు, అన్ని ఇయర్స్ కదా, మేబీ ఫ్యామిలీ మెంబర్ కూడా అయి ఉండొచ్చు. ఆయన కూడా అంతే. సో చాలా సంపాదిస్తున్నాడు, బ్యాంక్ లాకర్లో బంగారంగా స్టోర్ చేస్తున్నాడు, పొలాలు క్యాష్ పెట్టుకున్నాడు. ఈయనకి 99 years వచ్చాక ఒక మేజర్ ప్రాబ్లం, అంటే ఇంకా 2 కోట్లు అవసరం అయ్యాయి. 2 కోట్లనే చెప్తున్నాను, లక్షల గురించి నేను చెప్పట్లేదు. 2 కోట్లు అంటే ఆయన అంత సంపాదించాడు, బాగానే దాచుకున్నాడు. సో ఈయనకు కూడా అలాంటి మేజర్ ఇష్యూనే వచ్చింది. ఆయన ఏం చేశాడు? ఫస్ట్ సరే నేను దాచుకున్న ఆస్తి ఉంది, క్యాష్ ఉంది కదా అని బ్యాంక్కి వెళ్ళి డ్రా చేస్తాడు. లిమిట్ ఎంత సార్ ఒక రోజుకి డబ్బులు? నాకు కూడా తెలీదు, లైట్ తీసుకోండి. 1 కోటి రూపాయలు అనుకుందాము బ్యాంక్. ఓకే, 1 crore తీసుకోవచ్చు కదా క్యాష్. 2 crores ఓకే, తీసుకోలేము అనుకోండి, 1 కోటి రూపాయలే తీసుకోవచ్చు క్యాష్ రూపంలో. ఓకే, లేదు, ఆయనకి పాన్ కార్డ్ లేదు, ఏం లేదు, 1 కోటి రూపాయలే తీసుకోగలడు. అది 3 hours ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, లేదంటే ఇంకా ఆ ప్రాబ్లం వల్ల ఆయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చనిపోవచ్చు. ఈయన ఏం చేశాడు? సరే 3 hours టైం ఉంది కదా, బ్యాంకుకి వెళ్ళాడు, 1 కోటి రూపాయలు తీసుకున్నాడు. ఇంకా 1 కోటి రూపాయలు కావాలి, 3 hours టైం ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇందాక మీరు చెప్పినట్టు బంగారంని అమ్మి డబ్బులు తీసుకోవచ్చు. అలా తీసుకోవాలి అంటే బ్యాంకుకి వెళ్ళాలి, లోన్ అప్లై చేయాలి, అంటే ఈ బంగారం నుంచి క్యాష్గా మార్చాలి. ఓకే ఓకే, ఆన్లైన్, అప్పట్లో ఆన్లైన్ లేదు, బ్యాంకుకి వెళ్ళాలి.
బ్యాంకుకి వెళ్ళాలి, బంగారాన్ని యూజ్ చేసుకోలేడు. ₹1,00,00,000 క్యాష్, ఇంకొక ₹1,00,00,000 క్యాషే కావాలి. బంగారం పనికిరాదు, బంగారాన్ని క్యాష్ చేయాలి. అలానే మన మన బాడీలో కూడా మనకి శక్తి కావాలంటే గ్లూకోజే కావాలి. మనం తినే ఆహారం డైరెక్ట్‌గా మనకి యూజ్ అవ్వదు. సో మనం ఎంత తీసుకొని అలానే డైజెస్ట్ అవ్వకుండా గ్లూకోజ్‌గా మార్చుకున్నాం అంటే అది యూజ్ లేదు. సో పోనీ తీసుకున్నాడు, బ్యాంక్‌కెళ్ళి బంగారం పెట్టి 20,00,000 తీసుకున్నాడు. ఇంకా 80,00,000 కావాలి. అప్పుడు ఏం చేస్తాడు నెక్స్ట్? లోన్ పెడతాడు, క్యాష్‌కి లోన్ అప్లై చేస్తాడు. అంటే ఈ 3 అవర్స్‌లో అయిపోవాలి, ఆయనకి ఇంకా టైం లేదు. సో ఏం చేస్తాడు, వెళ్తాడు, అంత ప్రాసెస్ చేస్తాడు. క్యాష్ రూపంలో 80 lakhs ఇవ్వము అంటారు. పోనీ 50,00,000 ఇస్తారు. 50,00,000 తీసుకుంటాడు. ఇప్పుడు ఆయన దగ్గర 1,70,00,000 ఉంటాయి. ఇంకా 30,00,000 కావాలి. ఒక్క రూపాయి తక్కువైనా ఆయనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాడు నెక్స్ట్? బంగారం అయిపోయింది, లోన్ తీసుకున్నాడు. ఆయన దగ్గర దాచుకునే డబ్బు ఉంది, కానీ అది బ్యాంక్ నుంచి బయటకు రావట్లేదు అంతే. కానీ ఆ 3 అవర్స్‌లో ఆయనకి ఇంకా వేరే థాట్స్ ఏమొస్తాయి? ఉన్న స్థలాలు ఇంకా మరి ఇంకా 30,00,000 కావాలి, ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. ఇంకేం చేస్తాడు? అమ్మడమే కదా. పోనీ అవి తాకట్టు పెట్టేశాడు అనుకోండి, ఉన్న స్థలాలు, పొలాలన్నీ పెట్టేసి ఇంకొక 20,00,000 తెచ్చుకుంటాడు. అప్పుడు ఎంత మొత్తం? 1,90,00,000. సరే, కానీ 10,00,000 తక్కువే అనుకోండి, మీరు నాకేమైనా ఇస్తారా? అంటే 10,00,000 తర్వాత ఇస్తానంటే మీరు ఒప్పుకోరు కదా. సో ఆయనకు ఖచ్చితంగా ఇంకా 10,00,000 కావాలి. ఇదంతా జరుగుతూ ఉంటది. ఆయన ఎప్పుడైతే లోన్ తీసుకోవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మన భగవంతుడిని కోరుకుని, అంటే మనలాగా గురుబంధం అనుకోండి, బాబా అనుకోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆయన చేసే ప్రయత్నం అని చేస్తున్నాడు కదా. లోన్ తీసుకున్నాడు, అమ్మడం స్టార్ట్ చేశాడు. 10,00,000 కావాలి. ఇంకా అమ్మడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు. ఉన్న ఆస్తులు కూడా అయిపోయాయి. 10,00,000 కావాలి. ఇప్పుడు ఏం చేస్తాడు? కంప్లీట్‌గా బాబా మీద సరెండర్ చేస్తాడు కదా. అప్పటి వరకు ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్ డిపెండెన్స్, అంటే కంప్లీట్‌గా ఇంకా బాబా తప్ప ఇంకా ఆప్షనే లేదు అనుకున్నప్పుడు బాబా మీదే ఫోకస్ చేస్తాడు. ఆ ప్రాబ్లం ఉందో లేదో తెలీదు, అసలు సాల్వ్ అవుతుందో కూడా లేదో తెలీదు. కానీ బాబా మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది. సో బాబా మీద ఫోకస్ ఉన్నప్పుడు నిన్న చెప్పారు కదా, ఏదో ఒక రూపంలో అరేంజ్ అవుతుందని. ఏదో ఒక రూపంలో అరేంజ్ అవుతాయి. 10 lakhs వస్తాయి. మొత్తం 2 కోట్లు పెడతాడు, సాల్వ్ అయిపోతుంది. ఇంకో 1 year, ఆయన 100 yearsలో 99 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినట్టే కదా. అంటే ఆ 1 year మాత్రం చాలా హ్యాపీగా, జాయ్ఫుల్గా ఉంటాడు. అంటే అప్పటి వరకు ఈ సంపాదించడం, బ్యాంక్లో పెట్టడం, ఇంతవరకే ఆయన లైఫ్. అక్కడి నుంచి మారుతాడు కదా. అంటే తన ఆలోచన విధానం కూడా మారుతుంది. సో ఆ 1 year అయినా మంచి లైఫ్, ఫ్రెష్గా థాట్స్ వస్తాయి, మంచిగా హ్యాపీగా బ్రతుకుతాడు. సేమ్ అలానే మనకి గ్లూకోజ్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసాం అంటే ఉపవాసం స్టార్ట్ చేసాం అనుకోండి, ఇంటెన్షన్ ముఖ్యం ఇక్కడ. అంటే మనం దేవుడి కోసం చేయట్లేదు, మన ఆరోగ్యం కోసం చేస్తున్నామని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. స్టార్ట్ చేస్తాము. ఆహారం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచి మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఇన్సులిన్ ప్రతి కణంలోకి గ్లూకోజ్ లాగా చూస్తుంది. ఇప్పుడు గ్లూకోజ్ని వాడుకుంటాం, శక్తి వచ్చేస్తుంది. కానీ ఎక్స్ట్రా గ్లూకోజ్ ఉందనుకోండి, అది స్టోర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఖర్చు పెట్టినంతసేపు బాగానే ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా ఉంటే బ్యాంక్లో పెట్టుకుంటాం. అలానే గ్లూకోజ్ ఇప్పుడు బంగారంగా మార్చడానికి మన ప్రాసెస్ ఉంటుంది కదా, అలానే గ్లూకోజ్ గ్లైకోజన్గా మారుతుంది. అంటే స్టోరేజ్ లాగా అనమాట. అది లివర్లో స్టోర్ అవుతుంది. ఈ ఫాస్టింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఉన్న గ్లూకోజ్ అంతా యూజ్ చేసేసుకుంటుంది బాడీ. అంటే ఆహారం లేదు కదా, వేరే సోర్స్ ఏమీ ఉండదు. ఉన్న గ్లూకోజ్ అంతా, రక్తంలో ఉన్నదంతా యూజ్ చేసేసుకుంటుంది. కానీ ఇన్సులిన్ అనేది తగ్గిపోతుంది. ఆహారం లేదు కాబట్టి ఇన్సులిన్ ఉండదు. ఇన్సులిన్ లేదు అంటే మిగతా సెల్స్ లోపలికి గ్లూకోజ్ వెళ్ళదు. కొంచెం మిగిలి ఉన్న గ్లూకోజ్ కూడా వెళ్ళదు అనమాట, యూటిలైజ్ చేసుకోలేవు. అప్పుడు ఏం చేస్తుంది? గ్లైకోజన్, అంటే బంగారాన్ని మళ్ళీ క్యాష్గా తీసుకోవచ్చు కదా. సో అలానే గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్కి మార్చడానికి ఇంకొక హార్మోన్, ఇన్సులిన్ లానే ఇంకొక హార్మోన్ యూజ్ అవుతుంది, గ్లూకాగాన్ అంటాము. అది యూజ్ చేసేసుకొని గ్లూకోజ్ ఫామ్ చేస్తుంది లివర్. ఆ గ్లూకోజ్ తోటి శక్తి అన్నిటికీ వెళ్తుంది. కానీ ఆ గ్లైకోజన్ కూడా అయిపోయింది, అంటే బంగారం కూడా అయిపోయింది అనుకోండి. నెక్స్ట్ మనం లోన్ తీసుకుంటాం కదా, అలానే ఈ లివర్లో కీటోన్, మనకి కొవ్వు స్టోర్ అయి ఉంటుంది కదా, ఆ లివర్లో ఉన్న కొవ్వు కీటోన్స్గా మారుతుంది. అంటే ఇంకొక ప్రాసెస్ అనమాట. అలా బాడీ మొత్తానికి శక్తి వెళ్తుంది. అవి కూడా అయిపోయాయి అనుకోండి, మిగతా అప్పుడు మెయిన్గా ఉన్న కొవ్వు అంతా కరగడం స్టార్ట్ అవుతుంది.
సో ఈ మెయిన్గా కొవ్వు కరగడం స్టార్ట్ అయిన తర్వాత బాడీ యాక్టివ్గా అంటే అప్పటి వరకు నిద్రపోతున్న సెల్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. అమ్మో మనకి ఇప్పుడు చాలా డెఫిషియన్సీ అంటే మనకి ఫుడ్ లేదు, ఆహారం లేదు అని అన్ని సెల్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే మనకి ఏదైనా కరువు వచ్చే వరకే కదా మనం ఏముందిలే అన్నట్టు ఉంటాం. ఏదైనా ప్రాబ్లం వస్తేనే మనం యాక్టివ్ అవుతాం, అన్ని ఆలోచిస్తాం, అన్ని ట్రై చేస్తాం. అలానే సెల్స్ కూడా అంతే. అంటే మనం ఎలా అయితే బ్రతకాలనుకుంటామో ప్రతి కణం కూడా బ్రతకడానికి ట్రై చేస్తుంది. సో ఆ కణం అప్పుడు దాని లోపల ఉన్న చెత్తనంతా క్లీన్ చేసుకొని దాన్ని శక్తిగా మార్చుకుంటుంది. సో దీన్నే ఆటోఫేజీ అంటాము. అదే ఫాస్టింగ్లో జరిగేది. సో ఫాస్టింగ్ చేసినప్పుడు అంత యూస్ఫుల్ అనమాట. చెత్త అంతా కరిగిపోవడమే, పోవడం కాదు, కరిగిపోతుంది, మళ్ళీ బయటకు కూడా వెళ్ళిపోతుంది. అందుకే ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు తీసుకోమని చెప్తాము. సో ఆ ప్రాసెస్ ఇదే. ఈ కణం ఉంది కదా, ఈ చెత్త అంతా మనకి డస్ట్ వేయడానికి బ్లాక్ కలర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అలాంటి బ్యాగ్ లాంటిది ఒక కణం లోపల ఉంటుంది. దాన్ని వాక్యూల్ అంటాము. ఆ చెత్తనంతా అది దగ్గరికి తీసేసుకొని దాన్నంతా ఇలా డిజాల్వ్ చేసేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతటిని ఆటోఫేజీ అంటాము. సో ప్రతి కణం ఫ్రెష్గా అయిపోతుంది. ఎలా అయితే ఆయన బాబా అనుకుని మంచి థాట్స్లోకి వెళ్తాడో అలానే కణం కూడా ఉన్న చెత్తనంతా క్లియర్ చేసుకుంటుంది. ఇది ఫాస్టింగ్ వల్ల యూజెస్. ఎప్పుడైతే ఈ చెత్త అంతా పోతుందో మనం తిన్న ఆహారం అన్ని పోషకాలు డైజెస్ట్ అయిన తర్వాత ప్రతి కణం లోపలికి తీసుకునేలాగా యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్, ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు ఫాస్టింగ్ చేయకండి. ఎందుకంటే అసలే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు కదా వాళ్ళకి. ఫాస్టింగ్లో ఇంకా ఆహారం లేకపోతే అస్సలు ప్రొడ్యూస్ అవ్వదు. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ అసలు ఎలా ప్రారంభించాలి చెప్తాను సార్. ఫాస్టింగ్ టైమింగ్స్ అయితే మీరు మీ బాడీని బట్టి ఫస్ట్ అయితే వీక్లీ వన్స్ స్టార్ట్ చేయొచ్చు. అంటే బాడీ క్లెన్సింగ్ అంటే మనం చేసే ఇంటెన్షన్ బట్టి ఉంటుంది. మనం బరువు తగ్గాలనుకుంటున్నామా, లేదంటే డీటాక్సిఫికేషన్ అంటే చెత్తనంతా రిమూవ్ చేయాలనుకుంటున్నామా, లేదంటే కొంతమందికి అరుగుదల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యని బట్టి మనం టైమింగ్స్ సెట్ చేసుకోవాలి. జనరల్గా అందరూ చేయగలిగింది ఏంటంటే వీక్లీ వన్స్ కంప్లీట్గా మొత్తం అన్నం అంటే మెత్తగా ఉన్న పదార్థాలు కూడా మానేయాలి, ఫ్రూట్స్ కూడా మానేయాలి, ఫ్రూట్ జ్యూసెస్ కూడా మానేయాలి. ఓన్లీ వాటర్, మజ్జిగ కూడా తీసుకోవద్దు, ఓన్లీ వాటర్ తీసుకోవాలి. సో 24 అవర్స్ లెక్క పెట్టుకోవచ్చు. ఇవాళ 8 నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ 24 అవర్స్ వరకు, మళ్ళీ 8 o'clock వరకు కంప్లీట్గా 24 అవర్స్ చేయొచ్చు. సో చేసే ముందు ఒక రోజు ముందు లైట్గా మీల్ తీసుకోవాలి. హెవీ మీల్ తీసుకోకూడదు, లైట్గా తినాలి చేసే ముందు రోజు. అలానే చేస్తున్న టైంలో కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. రెస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. నేను ఫుడ్ తీసుకొని అటు ఇటు చాలా పనులు చేసేస్తానంటే కుదరదు. రెస్ట్ బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పాం కదా మనకి సోర్సెస్ అన్నీ యూజ్ అయిపోతాయి. అంటే ఉన్న గ్లూకోజ్ మొత్తం యూటిలైజ్ అయిపోతూ ఉంటుంది బాడీలో. సో తొందరగా కళ్ళు తిరిగే అవకాశాలు ఉంటాయి. సో టీ, కాఫీ ఇలాంటివి, లేదంటే ఆల్కహాల్, ఇవన్నీ మాంసాహారం ఇవన్నీ మానేయాలి. ఎందుకంటే అవన్నీ తొందరగా డైజెస్ట్ అవ్వవు కాబట్టి. నెక్స్ట్ ఇంతే. ఉపవాసం ముగించడం కూడా మనకు తెలియాలి. ఇవాళ అయిపోయింది, 24 అవర్స్ అయిపోయింది, నేను ఇంకా తినేస్తాను అని గబగబా ఏది పడితే అది తినకూడదు. ఆపేసిన ఒక గంట టైం తీసుకొని అప్పుడు మనం మెత్తటి ఫుడ్స్ తీసుకోవచ్చు. అంటే ఒకేసారి అన్నం అలా తీసుకోకుండా కిచిడి కానీ, లేదంటే మెత్తగా చేసిన సూప్స్ లాంటివి, జ్యూసెస్ లాంటివి తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. కూరగాయ ముక్కలు కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత 3 అవర్స్కి మనం నార్మల్ ఫుడ్కి అంటే ఎప్పుడు తీసుకునేలాగా తీసుకోవచ్చు. కానీ ఉపవాసం చేసే టైంలో మనకి కొన్ని సిమ్టమ్స్ అంటే కొన్ని ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇన్సులిన్ తగ్గిపోతుంది అంటే గ్లూకోజ్ అందదు కదా. బ్రెయిన్కి ఏంటంటే తొందరగా తీసుకునే ఆహారం గ్లూకోజే. సో బ్రెయిన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి హెడేక్స్ వస్తాయి. ఒకవేళ వాటర్ తీసుకోకపోతే డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ స్వెట్ ఉంటుంది. ఎందుకంటే బాడీ ఎలిమినేటింగ్ ప్రాసెస్లో అంటే చెత్తనంతా బయటకు వదిలే ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ చెమట పట్టడం, చలి వేయడం ఇలాంటి, ఎందుకంటే శక్తి తొందరగా ఉత్పత్తి అవ్వదు కాబట్టి చలేస్తూ ఉంటుంది. ఇవన్నీ నార్మల్ సిమ్టమ్స్, ఏం కాదు. కానీ ఇవి తీవ్రంగా అయ్యి కళ్ళు తిరిగిపోయి చాలా చెమటలు పట్టేసి నీరసం అయిపోతే అప్పుడు మీరు మానేయాలి. డాక్టర్ని కానీ లేదంటే కొంచెం తేనె నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు ఇవి తీసుకోవడం మంచిది. అదే ఇవి లక్షణాలు ఇప్పుడు చెప్పినవన్నీ.
కాకపోతే ఉపవాసం ఎండ్ అయ్యే టైంకి చాలా యాక్టివ్ అవుతాం మనం, బాడీ యాక్టివ్ అవుతుంది, బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్ అంటే ఎవరు చేయకూడదు అంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు, లేదంటే అప్పుడే డెలివరీ అయిన వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్, లేదంటే ఇంకేమైనా సర్జరీస్ అయినా, లేదంటే పెద్ద పెద్ద రోగాలు ఎలాంటివైనా ఉంటే వాళ్ళు మానేయాలి, వాళ్ళు చేయకూడదు. నెక్స్ట్ మీకు మెయిన్గా మీరు ఉపవాసం సరిగ్గా చేశారా లేదా అని చిన్న సైన్ మీకు ఇదే అనమాట. మీ నాలుక ఉపవాసం చేసే టైంలో ఫస్ట్ నార్మల్గా చూసుకోండి, ఫస్ట్ ఒకలా ఉంటుంది. ఉపవాసం చేసే టైంలో ఒక తెల్లటి పొరలాగా ఫామ్ అవుతుంది నాలుక మీద. ఇది ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆహారం తీసుకోమో మన నోట్లో ఉన్న లాలాజలం అనేది ఫామ్ అవ్వదు. అది ఫామ్ అవ్వట్లేదంటే బ్యాక్టీరియా అనేది తొందరగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మీకు దుర్వాసన రావచ్చు, ఇలా వైట్ కోట్ రావచ్చు. కానీ కొంతమంది ఇప్పుడు 10 days డైరెక్ట్గా ఉపవాసం చేస్తున్నారు, లేదంటే ఓన్లీ జ్యూసెస్ తీసుకొని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎలా చెప్తామంటే 4 days వరకు ఇలా కనిపిస్తుంది, తర్వాత ఇలా ఫామ్ అవుతుంది. ఒక రోజు చేస్తే ఇలా ఉంటుంది అని మనం చెప్పలేము. ఒక 10 days కానీ 1 week ఫ్రూట్ ఫాస్ట్, ఓన్లీ వాటర్ ఫాస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళలో మనం ఇది కరెక్ట్గా చూడొచ్చు. ఒక నిమిషం నార్మల్ ప్లీజ్ వచ్చేసి ఒక 5 minutes ఆన్లైన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాను, వాళ్ళకి సమాధానం కావాలంటే. ఆన్లైన్ లైవే కదా, 5 నిమిషాలు అయ్యి. మెయిన్గా వాళ్ళు అడిగేది ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్ లో మైక్రోవేవ్ లేకుండా మేము ఏమీ తినలేం కదా, ఏం మాకు సొల్యూషన్? సో అట్లీస్ట్ మైండ్ఫుల్ ఈటింగ్ చేసుకుంటే అట్లీస్ట్ వాళ్ళకి కావాల్సిన పోషకాలు అందుతాయి, తొందరగా బాడీ ఎలిమినేటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడం, మంచి తినే ఫుడ్ అయినా కొంచెం మంచిగా వెజిటేబుల్స్ ఫ్రెష్గా తీసుకోవడం, ఇలాంటివి చేసుకోగలిగినవి చేసుకుంటే బెస్ట్. ఫాస్టింగ్ ఎలానో చేస్తారు కాబట్టి ఇవంతా ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి వాళ్ళకి అంత ఎఫెక్ట్ లేకుండా. మెయిన్గా వాటర్ ఎక్కువ తీసుకోవాలి సార్ వాళ్ళు. నెక్స్ట్ గ్రీక్ యోగర్ట్ గురించి ఏంటి? పెరుగు అవి 40 years దాటిన వాళ్ళకి ఉంటున్నారు కదా. సో ప్రోటీన్కి అయితే ఇంకా దాల్, లేదంటే రాజ్మా చోలే, ఇలాంటి వెజిటేరియన్ బేస్డ్ చిక్కుడు గింజలు, బొబ్బర్లు ఇవి తీసుకోవచ్చు, పెసరపప్పు తీసుకోవచ్చు. సో పన్నీర్ అవి అవాయిడ్ చేస్తే బెస్ట్. అదే అది కూడా నెక్స్ట్ క్వశ్చన్. పన్నీర్ ప్రోటీన్ కి మెయిన్ సోర్స్ అని మేము అనుకుంటున్నాం. సోర్స్ కానీ బయోలాజికల్ అవైలబిలిటీ ఉండదు. 40 years దాటిన వాళ్ళకి అసలు వద్దంటున్నారు కదా, పన్నీరే వేస్ట్ అంటున్నారు. సో మరి ఏం తినాలి అని? అదే సార్, సేమ్ ఇదే, ఈ దాల్లోనే మార్చి తీసుకోవచ్చు. మంచిగా లీఫీ వెజిటబుల్స్ తీసుకున్నా కూడా మనకి ప్రోటీన్ అంటే ఓన్లీ యానిమల్ బేస్డే ఉండదు, మన మొక్కల్లో ప్రోటీన్స్ లేకుండా మరి మొక్కల్లో కూడా యాక్టివిటీస్, ఫంక్షనల్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా, సో మొక్కల నుంచి తీసుకోవచ్చు సార్. రాజ్మా చోలే ఇవన్నీ, నట్స్ కూడా తీసుకోవచ్చు. నట్స్లో ఆల్మండ్స్, సో అవి కూడా సోప్ చేసుకొని తీసుకోవాలి. అండ్ మైక్రో గ్రీన్స్ కూడా సార్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం మొలకల్ని కంపేర్ చేస్తే మైక్రో గ్రీన్స్ అని అంటాం కదా, అంటే మెంతులు కానీ ఏదైనా ఆకుకూరలు తీసుకుంటే కొంచెం హైట్ అయ్యే వరకు పెంచుతాము. అలా హైట్ అయ్యే వరకు పెంచకుండా కొంచెం ఒక మన చెయ్యంత హైట్, ఇంత వెడల్పు, ఇంత హైట్ పొడవు వచ్చేలాగా పెంచి వాటిని యూజ్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్, వైటమిన్స్ ఏవైతే మొలకల్లో ఉంటాయో వాటికన్నా డబల్ మైక్రో గ్రీన్స్లో వస్తుంది. ఇది రీసెర్చ్ స్టడీలో కూడా చూపించారు. సో ప్రోటీన్స్ కూడా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఫాస్టింగ్ చేయమంటున్నారు కదా, ఫాస్టింగ్ చేస్తే స్టార్ట్ చేయగానే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, దానికి ఏంటి ఏమైనా సొల్యూషన్ చెప్తారా? సో ఆయుర్వేదాలో అందుకే లంకనం అన్నారు. లంకనం అంటే ఓన్లీ ఆహారం మానేయడం కాదు, ఇంకా అంటే ఆయుర్వేదాలో అయితే చాలా ప్రాసెసెస్ ఉన్నాయి. వాళ్ళు ఎక్సర్సైజ్ చేయమనడం, లేదంటే మసాజ్, పంచకర్మ యాక్టివిటీస్, స్వేదన శోధన ఇవి. కానీ మనం ఇంట్లో అవి చేసుకోలేము. సో న్యాచురోపతిలో ఏంటంటే అట్లీస్ట్ మడ్ ప్యాక్స్, లివర్ ప్యాక్స్ చెప్తాము. అవి కూడా అవైలబిలిటీ లేదు అంటే అట్లీస్ట్ ఒక వెట్ టవల్ ఇంటెస్టైన్స్ మీద లేదంటే కడుపు పైన వేసుకుంటే ఎలిమినేషన్ ప్రాసెస్ తొందరగా అవుతుంది, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ యాక్టివిటీ బ్యాలెన్స్ అవుతుంది, పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది కూడా అవ్వదు, ఇంకా పని చేయట్లేదు అంటే మంట కానీ, లేదంటే ఇక్కడ ఈసోఫేగస్ వచ్చిన తర్వాత ఇది కూడా పని చేయట్లేదు అంటే కోల్డ్ ఐస్ వాటర్, డైరెక్ట్గా ఐస్ వాటరే కోల్డ్గా ఉన్నప్పుడు మెల్లగా సిప్ చేస్తే అది ప్యాన్ డి ఎలా అయితే వర్క్ చేస్తుందో సేమ్ అలానే వర్క్ చేస్తుంది ఐస్ వాటర్.
అండ్ లివర్ ప్యాక్స్ చాలా బెస్ట్, అంటే డీటాక్సిఫికేషన్ కూడా బ్యాలెన్సింగ్ గా జరుగుతూ ఉంటుంది. ప్యాక్స్ అంటే మడ్ ప్యాక్, మనం మట్టి తయారు చేస్తాం కదా మడ్ ప్యాక్స్, అవి లివర్ ఉన్న సైడ్ వేస్తాము, అది లివర్ ప్యాక్ అంటాము. సో లివర్ ప్యాక్స్ బాగా పనిచేస్తాయి. సో ఫాలో అవ్వచ్చు సార్. సో B12 కి మిల్క్, కర్డ్, నాన్ వెజ్ కాకుండా ఇంకేమైనా సోర్సెస్ మంచివి ఏమైనా చెప్తారా? B12 అయితే లెగ్యూమ్స్, అదే చిక్కుడు గింజలు, బొబ్బర్లు, ఇవి చిక్కుడు గింజలు, చిక్కుడు బొబ్బర్లు అంటే లెగ్యూమ్స్ అంటాం కదా సార్. పల్లీలు, పల్లీలు వాళ్ళకి అక్కడ ఇంకేమైనా వెరైటీస్ దొరకచ్చు లెగ్యూమ్స్, మనకి దొరకనివి. సో అక్కడ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, లెగ్యూమ్స్ అంటే వాళ్ళకి తెలుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ గురించి ఏమైనా చెప్తారా? లాస్ట్ క్వశ్చన్. ఓకే, యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటే మనకి ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ కానీ లేదంటే మనకి బాడీకి ఇది వేరే ఏదో హానికరమైనది అని అనిపించింది అనుకోండి, వాపు మొదలవుతుంది. ఇది ఇన్ఫ్లమేషన్ అంటాము. అంటే వాపుతో పాటు దాంట్లో నీరు చేరుకుంటుంది కదా, నీటిలో ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ లేకపోవచ్చు. ఇది మన శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ ఈ ఫుడ్ తీసుకుంటే అందరికీ ఇలా ఇన్ఫ్లమేషన్ అంటే అందరికీ ఇలా అవుతుంది అని చెప్పలేము. మెయిన్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే మళ్ళీ ఇవే సార్, చిక్కుడు అంటే మనకి లెగ్యూమ్స్ అండ్ ఆల్సో చిక్కుడు జాతికి, పాకే చిక్కుడు జాతికి సంబంధించినవి బాగా యూస్ అవుతాయి. అలానే సిట్రస్ కూడా, లెమన్, తేనె, ఈ గింజలు కూడా తీసుకోవచ్చు. సీడ్స్ అంటే మనకి ఆల్మండ్స్ కాకుండా మిగతా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా సోక్ చేసుకొని తీసుకోవాలి, అవి బాగా యూస్ అవుతాయి. అండ్ మైక్రోగ్రీన్స్ కూడా వాళ్ళకి యూస్ అవుతాయి. యాంటీ ఇన్ఫ్లమేషన్ మెయిన్గా అయితే సిట్రస్, వైటమిన్ సి ఎక్కువ ఉన్నవి, అంటే నిమ్మకాయ, ఆరెంజ్, అక్కడైతే వాళ్ళకి లెమన్స్ డిఫరెంట్ టైప్స్ దొరుకుతాయి, అవి యూస్ చేసుకోవచ్చు. అవి అంటే అవి తిన్నప్పుడు ఎసిడిటీ వస్తుంది అంటే తేనె యాడ్ చేసుకోవచ్చు. హనీ బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఓన్లీ హనీ వాటర్ తీసుకున్నా సరిపోతుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ లేదంటే ఫీవర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు తేనె నీళ్ళు మంచిది, అంటే తేనె తిన్నా పర్లేదు, నీళ్ళల్లో వేసుకొని తాగినా మంచిది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అయితే తేనె సార్. బట్ తేనె కూడా ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అంటే కల్తీ ఉంటాయి. సో అది నేను చెప్పలేను, అది మీ చాయిస్ ఆఫ్ చూసింగ్ అనమాట. మేమైతే మొన్న రీసెంట్గా ట్రైబల్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నాము, దానికి అండ్ నార్మల్ తేనెకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ట్రై చేయొచ్చు మీరు. గోరు చిక్కుడు కొంచెం అరగదు, అంటే దాంట్లో ఉన్న పైన లేయర్స్ వేరేగా ఉంటాయి. సో అరుగుతుంది, బాగానే ఉంది అంటే అవి తినచ్చు, లేని వాళ్ళు మానేస్తే బెటర్ గోరు చిక్కుడు. దాని బదులు ఫ్రెంచ్ బీన్స్ అంటే బీన్స్ అంటాం కదా, అవి వాడచ్చు. ఓకే అండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ की जय. అందరికీ థ్యాంక్స్ అండి.